సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. బాప్తిసం తీసుకోవడం కొరకై సిద్ధపడినటువంటి వారు వారి జీవితాల్లో ముఖ్యమైన బలహీనతలు దేవుడు చూపిస్తుంటే సరి చేసుకోవడం కొరకై కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గత దినాల్లో మరి బుధవారం రోజు వర్తమానం చెప్పబడుతూ వచ్చింది బాప్తిసాల గురించి. ఏమని చెప్పబడుతూ వచ్చింది గుర్తుందా? బాప్తిసం గురించి కొన్ని విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి బుధవారం రోజు బాప్తిసం క్లాసులో. ఏమని? వాక్యాన్ని అంగీకరించాలి, ఇంకా మీరు రాసుకున్న మీకే అర్థం కాకపోతే చదివే వాళ్ళకి ఎట్లా అర్థమైంది అమ్మా? బాప్తిసం పొందుకున్న వారు ఎవరా? మంచి తెలియగల వాళ్ళు ఉన్నారు. బాప్తిసం గురించి బుధవారం రోజు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటన్నా? ఆయన వాక్యాన్ని అంగీకరించాలి. సో ఆ విషయంలో కొన్ని వర్తమానాలు ధ్యానించుకుంటూ వచ్చాం. తర్వాత బాప్తిసం తీసుకునే వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాం, వాళ్ళు ఎలా జీవించాలని గురువారం రోజు. తర్వాత మనం ఒప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఎప్పుడు మనం ఏమేమి ఒప్పుకోవాలన్నది కూడా చెప్పబడుతూ వచ్చింది. ఎప్పుడు చెప్పామన్నమాట? సో ఇవాళ శనివారమా ఆదివారమా? మరి చెప్పండి. నిన్న రాత్రి చెప్పండి మాటలు ఉంటాయి కదా. శనివారం ఇవాళ శనివారం కాదు కదా, నిన్న ఏం చెప్పబడుతూ వచ్చినాయి? బాప్తిసం తీసుకునేవారు కాదక్క, చేయవలసిన పనులు ఎప్పుడూ అయిపోయినాయి ఇంకా చెబుతున్నారు. బాప్తిసం తీసుకునేటటువంటి వారు ఏం చేయాలా? పాపముల గురించి, పాపములు ఒప్పుకోవాలి, వాటి గురించి చెప్పబడుతూ వచ్చినాయి. ఏ పాపాలు ఒప్పుకోవాలి బాప్తిసం తీసుకునేవాళ్ళు? మనం పైన భారంగా ఉన్న పాపాలు ఒప్పుకోవాలి, ఇంకా దేవునికి విరోధంగా చేసిన పాపాలు ఒప్పుకోవాలి, ఇంకా దేవుని ఆజ్ఞలకు విరోధంగా చేసిన పాపాలు ఒప్పుకోవాలి, ఇంకా బహు గొప్ప పాపాలు ఒప్పుకోవాలి, ఇంకా ఆయన గ్రంథంలో నుండి మన పేరు తుడిచిపెట్టబడేటటువంటి పాపాలు ఏవి చేసామో అది ఒప్పుకోవాలి. ఆ జీవ గ్రంథంలోనే మన పేరు ఏదైతే తుడిచిపెట్టబడుతున్నాయో దానికి కారణమైన పాపాలు. ఇది గత రాత్రి మనం చూసాం. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే కొన్ని మాటలు రాయబడుతున్నాయి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుండే వర్తమానం ధ్యానిస్తున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. వెనకెవరు వెళ్ళినట్టు చూడు. నువ్వు కూడా ఆడే ఉంటావు, నువ్వు కూడా కూర్చో, నువ్వు కూడా వెళ్తే అటు ఉంటావు. మీరు వెళ్ళి చూడండి, సీనాన్ని కానీ ఎవరు సంతోషాన్ని కానీ వెనకెవరు ఉండరు చూడండి. ఇటీలు దొంగను పట్టుకోవాలంటే ఇటీ వెళ్ళాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో రాయబడిన మాట అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే గత దినాల్లో బాప్తిసం తీసుకోకముందు మనం చేయాల్సిన ఏందన్నా చెప్పబడుతూ వచ్చినాయి. తర్వాత బాప్తిసం తీసుకునేవారు పాపాలు ఒప్పుకోవాలి, ఏ పాపాలు ఒప్పుకోవాలో కూడా నేను చెప్పబడుతూ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు చూసే మాట ఏంటంటే బాప్తిసం తీసుకోక ముందు మనం చేయాల్సిన పని ఏంటి? నిన్న దినం ఒకటి చూసాం, ఏంటి? పాపాలు ఒప్పుకోవాలి. ఈరోజు చేయాల్సిన పని ఏంటి? బాప్తిసం నువ్వు తీసుకోక ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంటాడు పేతురు, మీరు మారు మనసు పొంది, మీరు మారు మనసు పొంది. సో బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలా అన్నా? నువ్వు ఇటు తిరిగి వస్తున్నావు, వాళ్ళు ఇటు తిరిగి వస్తున్నారు. కాబట్టి బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలా? పాపాలు ఒప్పుకున్న తర్వాత. 2 బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలా? మారు మనసు పొందినప్పుడు. మీకు ఇంకో క్లారిటీ ఇస్తున్నా చూడండి. రక్షణ జీవితంలో ఒకసారి జరిగిద్ది, ఆ రక్షణ కాపాడుకుంటే వెళ్ళేది జీవితాంతం జరిగింది. మారు మనసు మనం చచ్చేంత వరకు జరుగుతూ ఉండిద్ది, ఇంకా మారు మనసు మనం చనిపోయేంత వరకు ఉండిద్ది, మనతోనే ఉండిద్ది. బాప్తిసం అన్నది జీవితంలో 1 టైమే జరిగింది. అది సహజంగా పెళ్లి కోసం తీసుకునే వాళ్ళు ఏంటంటే 2సారి మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది పాపాలు ఒప్పుకున్నప్పుడు. అదా కాదు. బాప్తిసం అంటే ఏంటంటే ఒక్కసారి ఫస్ట్ బాప్తిసం తీసుకోక ముందు మనం ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలి. రెండోదిగా మారుమనసు పొందాలి. సో ఏ పాపాలు ఒప్పుకోవాలన్నది గత రాత్రి చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే మారుమనసు పొందాలి. ఒక విషయం చూసినట్టే
ఏ విషయాల్లో మానవుడు మార్మోసు పొందాలి? చాలా విషయాలు ఉన్నాయి, కానీ అన్నీ మనకు సబ్జెక్ట్ చేయడానికి సమయం దొరకదు. ఒక 5 విషయాలు, టైం కూడా 4:45 అవుతుంది, 5:30 లోపు మొత్తం క్లోజ్ చేసేసారు. లైట్ కూడా ఫెయిల్ అయిపోయేది కాబట్టి త్వరగా. మారు మనసు ఏ విషయంలో పొందాలి? మనం మారు మనసు పొందవలసిన విషయాలు ఏంటి? ఒక 5 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభువు కనుక చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో మారు మనసు నిమిత్తమై తండ్రి, మరి మేము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం తీసుకోవాలి మేము అని చెప్పి మీరు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రభువా, మీ వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిలో మేము బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేయండి. సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్నా. మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాత్రం మీరు మాట్లాడమని, మీ చిత్తం మీ ఉద్దేశాలు ఏవైతుండే నెరవేర్చి మహిమ పొందమని, వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిచేస్తారని నమ్ముతూ వాక్యానుసారం మేము జీవించారుగా స్థిరపరచమని, ఈ కూడికి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, నాతో మాత్రం మీరు మాట్లాడమని ప్రభువా, మేము ప్రార్థించేదంతో బాప్తిసం తీసుకునే వారి జీవితాలు కూడా ఎంతో క్షేమకరంగా ఉన్నట్టు సాయం చేయండి. వారి నిమిత్తమే కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. శత్రు సిగ్గుని మీకు మహిమ తెచ్చుకోండి. నాకున్న మెడ నొప్పుల బలహీనతలు కూడా తొలగించి ఈ మెడ నొప్పులు ఏదైతే ఎడిట్ అయ్యిందో వాటి అన్నిటి నుంచి విడుదల తెచ్చి నీ బిడ్డలైన వారికి మీ క్షేమం మేలుని తెచ్చమని, పరిచర్య అంతా దీవించమని, బాప్తిసం తీసుకుంటున్నటువంటి వారు వాక్యం మీద దృష్టి పెట్టి వాక్య వెలుగులో జీవితం సరిచేయబట్టడానికి సాయం చేయండి. ఈ కూడికి అంతా దీవించి ఆశీర్వదించి నాతో మాత్రం మీరు మాట్లాడమని, ముందు సమయంతో దీవించమని యేసు ప్రభు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని మాటలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. ఏంటి మాటలు అని అంటే, రండి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. త్వరగా ముగిచ్చేస్తాను, సమయం లేదు కాబట్టి. బాప్తిస్మం తీసుకునే వారి గురించి ఏమని చెప్పబడుతూ వచ్చిందండి? ఇప్పుడు బాప్తిస్మము తీసుకునేవారు చేయవలసిన పని ఏంటి? ఒకటి, పాప క్షమాపణ ఉండాలి. ఏ పాపాలు ఒప్పుకోవాలన్నది ఆల్రెడీ చెప్పేబడింది. ఇప్పుడు చెప్పే మాట ఏంటి? మారుమోసు పొందాలి. ఏ విషయంలో మారుమోసు పొందాలి అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక మనిషి ఏ విషయంలో మారుమోసు పొందాలి అని అంటే ఒక 5 విషయాలు చెప్పాలని ప్రభు తలంపిస్తున్నాడు. దాంట్లో మొదటి మాట, మారుమోసు పొందవలసిన మొదటి కోణము, ఏ విషయంలో మారుమోసు పొందాలి? రండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. ఆ కిచెన్ రూమ్ లో ఉన్న పిల్లలందరూ పంపించండి అక్క. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఉమ్, 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 ఉమ్. చాలన్న. కాబట్టి ఇక్కడ మొదటి కోణం చూస్తున్నాం. మారు మనిషి ఏ విషయంలో పొందాలి అని అంటే ఏంటంటాడు కదా, చూడండి దేవుని వాక్యం చూస్తున్నాము. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించు. సో మొట్టమొదటిగా మారు మనసు ఏ విషయంలో పొందాలా? చేసిన తప్పిదం విషయమే మారు మనసు పొందాలి. తప్పిదం అంటే ఏంటి? తప్పిదం అంటే ఏంటి చెప్పాలన్నా? తప్పిదములు అంటే ఏంటి? తప్పిదం అంటే తప్పు చేయటం, తప్పిదములు అంటే పాపం. ఇంకా తప్పిదములు అంటే ఏంటి? ఒక్క కోణంలో చెప్పండి, అన్నీ చెప్పలేరు అనుకోండి, మీకు తెలిసిన కోణంలో చెప్పండి. తప్పిదములు అంటే ఏంటి? ఇంకేం కదక్క, తప్పిపోయిన గొర్రెని తీసుకొచ్చి మెడ మీద వేసుకున్నాడని చెప్పి ఇంకా ఏది దొరికితే అది చెప్పటమేక. అడిగిన మాటకు సమాధానం ఏందో తెలుసుకోవద్దు. తప్పించుకోండి, మీరు వెళ్ళి. కాదు, ఒక్కొక్కళ్ళు ఒకటి ఏదో ఒకటి చెప్పాలి. అది కాదు. తప్పిదములు అంటే ఏంటి? తప్పిదములు అంటే ఏంటి? తప్పిదములు అంటే తప్పులు క్షమించడమా? అంటే మీరందరూ మార్మోస్ ఇట్టాగే పొంది బాప్తిసం తీసుకున్నారన్నా? అందరూ ఇలాగే మార్మోస్ పొంది బాప్తిసం తీసుకున్నారా? తప్పిదములు అంటే ఏంటంటే ఒక కోణంలో చెప్పాలంటే చాలా అర్థాలు ఉంటాయి. దాని విషయంలో తప్పిదములు ఏంటంటే, చూడండి, ఒక సందర్భంలో మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, ఏదైనా ఒక పొరపాటు ఉంటుంది, ఏదైనా ఒక తప్పు పొరపాటు మనం చేస్తాం. దాన్ని ఏమొస్తాం, వచ్చేమని అడుగుతాం, అయ్యా నేను చేసిన తప్పిదములు క్షమించంటాం. దానికి ఇంకో మాట చెబుతాం, తెలుసో తెలియక నేను తప్పిదములు చేశాను, తెలుసో తెలియక నేను చేసినవి క్షమించని చెప్తాం. అంటే అర్థం ఏంటి?
మనకు తెలిసి సగం చేస్తున్నాం తప్పులు, తెలియక సగం చేస్తాం. అవి అది తప్పిదముల కింద వస్తున్నాయి. కొన్ని కోణాల్లో చూస్తే చూడండి, తెలియక మనం చేసే తప్పులు ఏంటి? దేవుణ్ణి ఎరక్కోకుండా, దేవుని మార్గం తెలియకోకుండా లోకం వైపు తిరిగి లోకం వైపు జీవించడం అనేది తెలియని జీవితం. సో దేవుడు అంటే తెలియని జీవితం. దేవుడు అంటే తెలియకోకుండా, దేవుణ్ణి ఎరక్కోకుండా మనం చేసే తప్పులన్నీ కూడా తప్పిదముల కింద వస్తున్నాయి. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మొదటగా ఏ విషయంలో మారుమనసు పొందాలంటే, తప్పిదములు చేసిన ఎడల, ఏవైతే తప్పిదములు చేసామో అదే మన ఇంటి వారి పట్ల కానీ, మన కుటుంబీకుల పట్ల కానీ, దేవుని ఎడల కానీ, ఇంకా బంధువు స్నేహితులు ఎవరి ఎడలైతే మనం తప్పిదములు చేస్తూ వచ్చామో, తెలుసో తెలియకో వారికి అన్యాయం చేస్తూ వచ్చామో, తెలుసో తెలియకో వారిని మోసం చేస్తూ వచ్చాము, తెలుసో తెలియకో కాదు తెలిసే మోసం చేస్తూ వచ్చాము, వారి ఎడల అన్యాయంగా ప్రవర్తిస్తూ వచ్చాము, వారి ఎడల అక్రమంగా ప్రవర్తిస్తూ వస్తాము, వాటన్నిటి విషయమై మనం ఏం చేయాలా? మారుమనసు పొందాలి. సో మొదటి కోణం ఇక్కడ రాయబడుతున్నమాట, మనం ఎదుటి వ్యక్తి ఎడల చేసిన ప్రతి తప్పుని, ఎదుటి వ్యక్తి ఎడల మనం చేసిన ప్రతి పొరపాటుని, ఎదుటి వ్యక్తి ఎడల మనం చేసిన ప్రతి అన్యాయపు జీవితాన్ని, ప్రతి దాన్ని కూడా మనం ఒప్పుకునే వారికి ఉండాలి. ఇది ఒక కోణం చూసుకున్నట్టే తప్పిదములు కనపడుతూ వస్తున్నాయి. సో మనం ఎదుటి వ్యక్తి ఎడల, మరొక వ్యక్తి ఎడల, ఎవరో ఒకరి ఎడల మనం చేసినటువంటి తప్పిదములు ఏవైతే ఉంటే వచ్చినాయో, ఒక ఎదుటి వ్యక్తికి నష్టం జరిగేటట్టుగా, ఒక వ్యక్తికి కీడు జరిగేటట్టుగా, ఒక వ్యక్తికి హాని జరిగేటట్టుగా మనం ఏదైతే తప్పిదములు కలిగి ఉన్నామో, పొరపాటు చేస్తూ వచ్చామో, ఇక మీ భాషలో చెప్పాలంటే పాపాలు ఇంకోటి అంటారు కదా, ఇవన్నీ ఒప్పుకుంటూ రావాలి. మనం చేసిన ప్రతి తప్పిదం మనం ఒప్పుకున్నప్పుడు, మారుమనసు పొందినప్పుడు మన జీవితం ఏమైంది చెప్పండి? మారుమనసు పొందితే క్షమించబడతాం. ఇక్కడ ఏమంటాడు? నీ సహోదరుడు ఒక తప్పిదం చేసిన ఎడల అతని గద్దించుము. అతను మారుమనసు పొందిన ఎడల ఇప్పుడు ఏం జరుగుతుందండి? మనం మారుమనసు పొందటం ద్వారా చేసిన తప్పిదములు క్షమించబడుతున్నాయి. ఏ విషయంలో అయితే మనం మారుమనసు పొందాలో, ఏ విషయంలో అయితే మారుమనసు పొందుతూ రావాలో, ఆ విషయంలో మనం మారుమనసు పొందినప్పుడు మనం చేసినటువంటి తప్పిదములు క్షమించబడుతున్నాయి. అసలు మారుమనసు అంటే ఏంటి చెప్పండి? మారుమనసు అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి. మారుమనసు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ మనసు మార్చుకోవాలి? మారుమనసు అంటే మనసు మార్చుకోవడం. ఇంకా చెప్పండి. మంచిది. ఇంకా మారుమనసు అంటే ఏంటి అసలు? సరే, ఇది లాస్ట్లో క్వశ్చన్ అడుగుతా, నేను మర్చిపోయినా కానీ మనకు గుర్తు చేయండి. కాబట్టి అప్పుడే మర్చిపోతుంది కాబట్టి మర్చిపోతాం. మారుమనసు అంటే ఏంటి లాస్ట్లో చెప్తాం. సో మొదటి కోణాన్ని చూసినట్టే, చేసిన తప్పిదముల విషయమై ఏవేవైతే దేవుని దృష్టిలో తప్పిదములు ఉంటున్నాయో, ఏ తప్పిదములు అయితే మనం చేస్తూ వచ్చామో వాటి విషయమై మనం ఒప్పుకోవాలి. ప్రభు, ఈ తప్పిదములు నేను చేశా, ఈ పొరపాటు నేను చేశా, ఈ తప్పిదములు నా వల్ల జరుగుతూ వచ్చినాయి, ఇవి నా వల్ల హానికరంగా జరుగుతూ వచ్చినాయి ఎదుటి వ్యక్తులకి, ఈ విషయాల్లో నేను చేసిన తప్పిదములు క్షమించు ప్రభు అని ఒప్పుకోవాలి. ఇది మొదటి కోణం. రెండో కోణం ఏంటి అని అంటే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. రెండో మాట ఏంది? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 9వ అధ్యాయం 35వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనం, పేజ్ నెంబర్ పాత నిబంధన 409. మా సరిగ్గా చదివితే చదవండి, లేకపోతే ఆగిపోండి. సరిగ్గా చదివితే చదవండి, లేకపోతే ఆగిపోవాలా. ఏమని రాయబడుతూ వచ్చిందా? సరిగ్గా చదవండి. నేను చదువుతా చూడు అక్క, సాగదీసింది చాలు. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయి తమ చెడు నడతలను విడిచి మారుమనసు పొందరైరి. సో ఇక్కడ మనం రెండో కోణం చూస్తున్నాం. ఏ విషయంలో ఎందుకు మారుమనసు పొందాలి, ఏ విషయంలో మారుమనసు పొందాలా? మొట్టమొదటిగా చేసిన తప్పిదముల విషయమే మారుమనసు పొందాలి. రెండోదిగా ఏ విషయంలో అంటే తెలుసో తెలియకో ఎదుటి వ్యక్తి వల్ల మనం చేసిన నష్టం కానీ, మనం చేసిన కీడు కానీ, మన జీవితంలో మనం ఎదుటి వ్యక్తి చేసిన అన్యాయం కానీ, ఈ తప్పిదములు అన్నిటి విషయమై ఏం చేయాలి? మారుమనసు పొందాలి. ఇది మొదటి కోణం. రెండో కోణం ఏంటి? ఏ విషయంలో మారుమనసు పొందాలా? నెహెమ్యా గ్రంథం 9:35 వచ్చిన చివరిలో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? తమ చెడు నడతలను విడిచి మారుమనసు పొందరైరి. సో రెండో కోణం ఏంటంటే, ఏ విషయంలో మారుమనసు పొందాలా? చెడు నడతలు నడిచిన విషయంలో. అంటే దేవుని విడిచిపెట్టి, దేవుని కాదని చెప్పని మనం ఏదైతే చెడు మార్గంలో వెళ్తూ వస్తున్నామో, చెడు వ్యసనానికి బానిసలు అవుతున్నాము, చెడు కోరికలకు బానిసలు అవుతున్నాము, చెడు మార్గంలో వెళ్తూ వస్తున్నాము, చెడు వైపు తిరుగుతూ వస్తున్నాము. సో మన జీవితంలో
ఏదైతే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లేదా దేవుని వద్దనుకుని చెడు వైపు మనం ప్రవేశిస్తూ వచ్చామో ఆ చెడ్డ పనుల విషయమై, ఆ చెడ్డ కార్యాల విషయమై, ఆ చెడ్డ ప్రవర్తన విషయమై మనం మారుమూసి పొందే వరకు ఉండాలి. ఈరోజు మనం మారుమూసి పొందాల్సిన రెండో కోణం దేని కొరకు? చెడు నడతలు నడిచినందుకు. దేవుని దృష్టిలో మంచి నడతలు నడవకోకుండా, దేవుని దృష్టిలో యోగమైన నడతలు నడవకోకుండా, దేవుని దృష్టిలో దేవునికి మహిమార్థమైన నడకలు నడవకోకుండా మన నడక రాంగ్ వేలో ఉంది. మనం నడిచే నడక తప్పు మార్గంలో ఉన్నాం. మనం వెళ్ళే నడక సరైన విధానం లేదు. కాబట్టి చెడు వైపు వెళ్తానికి ఎక్కువ ఇష్టపడతాం. అందుకే రాయబడుతూ వచ్చింది సామెతల గ్రంథం 1వ అధ్యాయం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. చెడు మార్గాన్ని వెళ్ళే వారి గురించి అంటే పాపులు ప్రేరేపించగాని ఒప్పుకోకమని కూడా రాయబడుతూ వచ్చింది. ఎక్కడ? సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పుకోము. ఇప్పుడు చూడండి చెడు మార్గం ఎలా ఉండిద్దో. మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీటుకై పొంచిందుము, నిర్దోషైన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందుము, పాతాళ మనుషులు మింగివేయనట్లు వారిని జీవముతోనే మింగివేయుదుము. చూడండి ఎంత దారుణమైన స్థితిలో ఉండదో. సమాధిలోనికి దిగువారు మింగివేయనట్లు వారు పూర్ణ బలంతో ఉండగా మనం వారిని మింగివేయదుము. దమ్ము రమ్ము అని వారు చెప్పుకున్నప్పుడు ఒప్పుకోకము. మనుషులు ద్వారా ప్రేరేపణ కలిగి ఇష్టపడతారు. అనేక మంది మనుషులు ప్రేరేపణ కలిగించేవారు ఉంటారు. ఎందుకు? చెడు మార్గంలో మనం నడిపించడానికి. సో మనం కూడా చెడు మార్గంలో వెళ్ళిపోయే వారు ఉంటాం. సరైన మార్గంలో, తిన్నని మార్గంలో, చక్కని మార్గంలో మనం నడుకోకుండా చెడు మార్గంలో వెళ్ళేవారు ఉంటాం. సో మనం ఏ చెడు మార్గంలో అయితే వెళ్తున్నామో చెడు మార్గం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు చెడు మార్గం మానవుడి జీవితానికి ఎప్పటి నుంచి వస్తుంది? ఆది కాండము ఏందమ్మా ఏదో చదువుతున్నా కీర్తన. చెడు మార్గం ఎప్పటి నుంచి వస్తుంది? ఆది కాండము 6వ అధ్యాయం. ఆది కాండం 6వ అధ్యాయం మనం చూసినట్టయితే చెడు మార్గం చూస్తున్నాం. ఆది కాండం 6వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినట్టయితే ఎన్నో వచనం? 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతో ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపన ఉంది, తన హృదయంలో నొచ్చుకునేను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ భక్షలను భూమి మీద నుండి కూడా తుడిచివేయదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపన నిన్నాను. ఇక్కడ చూడండి, దేవుని దృష్టిలో చెడు నడతలు వచ్చినట్టే ప్రజలు మనం చూస్తూ వస్తున్నాం. వారిని సృష్టించినందుకు దేవుడే సంతాపం పొందుతున్నాడు. అసలు సంతాప సభ ఎప్పుడు పెడతారు చెప్పండి? సంతాప సభ ఎప్పుడు అని విన్నారా? అధ్యక్ష మీరే చెప్పాలి. సంతాప సభ ఎప్పుడు పెడతారు అంటే బుచ్చేంద్ర నా అనుభవం ఉంటాడు కాబట్టి ఆయన తెలుసు, మనకు తెలియదు. సంతాప సభ ఎప్పుడు పెడతారు తెలుసా సీనన్న? చెప్పండి, సంతాప సభ ఎప్పుడు పెడతారు? ఇప్పుడు జ్ఞాపకార్థ గుడికి కాదన్న, చచ్చిపోయిన తర్వాత ఏదో వాళ్ళ మనశ్శాంతి కోసం సంతాప సభ కూడా పెడతాం. ఎవరి మనశ్శాంతి కోసం? సచ్చినోడు మనశ్శాంతిగా ఉంటాడా? పాపాలు పడి చేస్తే ఇంకా ఆయన మనశ్శాంతిగా ఉంటుంది సంతాప సభలో అయింది చెప్పండి. మన సంతోషంగా ఉంటే మనకు ఏదో ఇక్కడ భూమి మీద ఉండేవాళ్ళు కొద్దిగా బాధపడుతున్న వాళ్ళు సంతోషంగా ఉంటాయని సంతాప సభ పెట్టిన ఏదైనా పెడుతున్నారు. కానీ ఇక్కడ దేవుడు కూడా సంతాపడుతున్నాడు, సభ పెడతల్లా. ఎందుకు సంతాపడుతున్నాడు అంటే దుఃఖపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? ఎందుకు వేదన పొందుతున్నాడు? దేవునికి వేదన ఎందుకు కలుగు చేయబడింది? దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు అంటే దేవుని కుమారులు చెడు నడతలు నడుస్తున్న అనుభవం ఉంది. దేవుని బిడ్డలు చెడు మార్గంలో వెళ్తున్న అనుభవం ఉంది. దేవుని కుమారులు కానీ కుమార్తెలు కానీ సరైన మార్గం లేకుండా చెడు నడతలు నడుస్తున్నారు కాబట్టి వారి విషయమై దేవుడు సంతాపడుతున్నాడు. మనం వెళ్ళే చెడు మార్గం విషయమై దేవుడు సంతాపడుతున్నాడు. మనం ఏ చెడు మార్గంలో అయితే నడుస్తున్నామో, ఏ చెడు మార్గంలో అయితే మనం వెళ్తానికి ఇష్టపడుతున్నామో, ఏ చెడు మార్గంలో అయితే మనం నివసిస్తున్నామో, ఏ చెడు మార్గంలో అయితే మనం పోతూ వస్తున్నామో ఆ చెడు మార్గం విషయమై మహోన్నతుడైన దేవుడు మన కొరకే తన కుమారుని లోకాన్ని పంపి కలువరి శిలువలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచేటట్టు చేసి మనకు రక్షణ ఇవ్వడం కొరకే తన కుమారుని శరీరాన్ని బలిగా ఇచ్చి ఆ కుమారుడు పొందిన దెబ్బల చేత మన పాపాలకు విముక్తినిస్తున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ దేవుడు సంతాపడుతున్నాడు. ఎందుకు సంతాపడుతున్నాడు? అసలు వీళ్ళని ఎందుకు సృష్టించాను, వీళ్ళని ఎందుకు నిర్మించానని దేవుడు సంతాపడుతున్నాడు. మరి మనతోనైపోతుంది ఆ బాధ. మన తర్వాత మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు, జీవరాశులు అన్నింటిని కూడా దేవుడు తుడిచిపెట్టేస్తున్నాడు. అంటే మానవుడి జీవితంలో ఉన్న చెడుతనాన్ని బట్టి, మానవుడు ప్రవర్తించిన చెడుతనాన్ని బట్టి
మానవుడు జీవించిన చెడుతనాన్ని బట్టి ఏం జరుగుతుందండి? నష్టం మనకే కాదు, మనతో పాటు ఉండేవారు అందరికి కూడా నష్టం అవుతుంది. అంటే మనం చెడు నడక నడిచిన ద్వారా, మనం చెడు నడత నడుస్తూ వెళ్తాం ద్వారా మనతోనే కాదు, మనతో పాటు ఉండేవారు అందరికి కూడా ఆ నష్టం అన్నది వస్తుంది. సో ఇప్పుడు మనము చెడు నడత నడుస్తున్నామంటే మనం ఏ కోణంలో చెడు నడత నడుస్తున్నామో మనకు తెలుసు. సో మనం నడిచిన చెడు నడక ద్వారా ఎవరికి నష్టం వస్తుంది? మన కుటుంబీకులందరికీ నష్టం వస్తుంది. సో మనం ఒక్కరం చెడు నడకలో వెళ్తాం ద్వారా, చెడు నడత నడవటం ద్వారా దేవుని దృష్టిలో మన కుటుంబీకులందరికీ కూడా మనం శాపం తెచ్చిన వారుగా, దేవుని ఉగ్రత తెచ్చిన వారికి ఉంటూ వస్తున్నాం. అయితే ఈరోజు ఏ చెడు నడత అయితే మనం నడుస్తూ వచ్చామో దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అదే కదా నెహెమ్యా గ్రంథం 9:35 వచ్చిన రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? నిన్ను సేవింపకైపోయి. సో దేవుణ్ణి సేవించలేదు వాళ్ళు. చెడు నడత నడిచే వాళ్ళు ఎవరిని సేవిస్తారు? చెడు నడత నడిచేవాళ్ళు ఎవరిని సేవిస్తారు? అతను జీవించాక చెడు నడత నడిచేవాళ్ళు ఎవరిని సేవిస్తారు? ఎవరిని సేవిస్తున్నారు? దేవుణ్ణి సేవిస్తున్నా, లోకాన్ని సేవిస్తున్నారు, శరీరాశని సేవిస్తున్నారు, పాపాన్ని సేవించేవారు ఉంటారు, అనేకమైనటువంటి వ్యర్థమైన వాటిని సేవించేవారు ఉంటారు. సో ఈరోజు మన జీవితంలో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటను చూసినట్టయితే ఈరోజు మన జీవితాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మనం చెడు నడత నడవటం ద్వారా దేవుని సేవించిన వారు ఉంటాం, దేవుని అనుసరించిన వారు ఉంటాం, దేవుని మార్గంలో వెళ్ళని వారు ఉంటూ వస్తున్నాం. అంటే దేవుని మార్గంలో వెళ్ళినప్పుడు, దేవుని అనుసరించినప్పుడు మరి ఏ మార్గంలో ఉన్నట్టు? మనం రెండు మార్గాలు భూమి మీద ఉంటాయి. దేవుడు మానవుడు కొరకు ఇచ్చాడు. ఇప్పుడు మార్గాలు అంటే మందిరానికి రావడానికి వెనకాల నుంచి ఒకటి రావచ్చు, ఇటు నుంచి ఒకటి రావచ్చు, అటు నుంచి ఒకటి, ఇటు నుంచి అని, ఇట్లా ఈ దారులు కాదు చెబుతుంది. దేవుడు మానవుడి జీవితానికి రెండు దారులు ఇచ్చాడు. ఏంటి ఆ దారులు? దేవుడు ఇచ్చిన రెండు దారులు. ఏంటి ఆ దారులు? అవి కాదు నన్ను అది తీసే. దేవుడు ఇచ్చిన రెండు మార్గాలు ఇచ్చారు. ఏంటి? పురాతనమైన మార్గముల గురించి విచారించి చూడండి. పురాతనమైన మార్గముల గురించి విచారించి చూడండి. చూసి మేలు కలుగు మార్గం ఏదో ఎంచుకుని దాంట్లో నడవాలంట. అంటే మేలు కలుగు మార్గం లేదంటే ఇంకో మార్గం ఉంది. ఏంటా మార్గం? మేలుకు ఆపోజిట్ ఏముండిద్దండి? ఏముండిద్ది? మరి అదే కదా జరిగేది. ఇప్పుడు మంచికి ఆపోజిట్ చెడు ఉంది, అవునా? ఉండిద్దా లేదా? ఉండిద్ది కదా. మరి అట్లాగే మేలుకరమైన మార్గం ఉందంటే దాని పక్కన ఇంకో మార్గం ఉంది. ఏంటా మార్గం? కీడు జరిగే మార్గం. ఇప్పుడు శ్రీనాన్న చెప్పిన కోణంలో వద్దాం. ఇరుకు మార్గము, విశాల మార్గం. ఇరుకు మార్గం ఏంటి? మేలు కలిగే మార్గం. దాంట్లో కూడా వెళ్ళినప్పుడు అప్పుడు కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, మాకు కొన్ని పరిస్థితి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. కానీ విశాలమైన మార్గంలో ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. హైవే. విశాలమైన మార్గం ఎలాంటిది? హైవే ప్లస్ అది 1 వే. మళ్ళీ హైవేలో 1 వే ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ రావడం అనుకుంటే మనం వెళ్ళేటప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళొచ్చు? నరకానికి. ఎక్కడికి వెళ్ళొచ్చు? నరకానికి. సో ఇప్పుడు మనం నడిచిన చెడు నరకాన్ని బట్టి, మనం వెళ్ళినటువంటి చెడు మార్గాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? దేవుని అనుసరించకపోవడం ద్వారా. దేవుని అనుసరించుకోవడం, మనం చెడు నడత నడిచిన దాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాం? 1 వేలో ఉన్నాం. ఏదా 1 వే? పరవశిని పాట పాడే 1. అదే కదా మన పాట. ఎప్పుడు పాడతారు ఆ పాట? చచ్చిపోయినప్పుడే పాడతారు. మనం అందరం రేపు ఖచ్చితంగా ఈ బాప్తిసం ఇప్పుడు ఈ పాట పాడాలని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా పాడాల్సిందే. ఎందుకు? పాపం చేత చచ్చిపోయి ఉంటారు కదా, క్రీస్తులో లేపడుతున్నారు కదా, మరి అది పాట పాడాలి వద్దా? ఖచ్చితంగా పాడాల్సిందే రేపు. మీరు గుర్తుపెట్టుకోండి ఆ పాట. నేను మర్చిపోయినా, సంతోషన్న మీరే గుర్తు చేయాలి, నాకు అసలు మర్చిపోయింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, చెడు నడతలు మనం నడిచాం. దేవుని విడిచిపెట్టి మనం అనేకమైన నడతలు నడుస్తూ వచ్చాం. త్రాగుడికని కానీ, ఇంకా లోకానికి కానీ, పాపానికి కానీ, శరీరాశను నేత్రాశను బట్టి కానీ, లోకం వైపు, పాపం వైపు ఎన్నో మన నడకలు నడిచినవి ఉంటాయి. ఎన్నో నడకలు మనం నడిచిన వారికి ఉండవు. లోకం వైపు, లోకంలో ఉంటూ ఎన్నో నడకలు నడిచాం. మనం నడిచిన ప్రతి చెడు నడకను బట్టి దేవుని సేవించుకోకుండా దేవుని దూరస్తులమై, సో ఏదైతే దేవుని సేవించుకోకుండా దేవుని దూరస్తులమై చెడు నడత మనం నడిచామో అది ఈరోజు ఆ విషయమే మారు మనసు పొందాలి. చెడు నడత నువ్వు ఒక్కడ నడిచిన ద్వారా ఎవరికి నష్టం వస్తుంది? పోనీ నువ్వు ఒక్కడో నాశనం అయిపోతుంటే మంచిదే, పోతే పోయి అనుకోవచ్చు. అటు కూడా దేవుడు అనుకోవట్లేండి, పోతే పోయి అనుకోవచ్చు. కానీ ఏం జరుగుతుంది? మనం ఒక్కడో చెడు నడత నడిచిన ద్వారా ఎవరికి? ఫ్యామిలీ. ఎవరికి వస్తుందండి? ఎవరికి వస్తుంది? మనం ఒక్కడో చెడు నడుతున్నట్టు ఉందారా? కుటుంబం కాదు, దేవునికి
కాసేపు మీరు చెప్పొద్దు నాకు, నేనే చెబుతా. ఎవరికి వస్తుందండి ఆ నష్టం? చెడు నడత నడవడం ద్వారా ఎవరికి వస్తుంది? దేవుని సేవించబడడం ద్వారా. ఫ్యామిలీ అంటూ ఏందొక్క ఫ్యామిలీ ఉంటుంది. ఆహా, మరి కుటుంబం మళ్ళీ ఎందుకు అంటున్నా? ఏదన్నా మనం ఒక్కరు చెడు నడతనడం ద్వారా ఆదికాండం 6వ అధ్యాయం ఏం చూస్తూ వస్తున్నాం? వారి చెడుతనం భూమి మీద గొప్పది కాబట్టి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నరులతో పాటు ఇంకా అదే సమస్త జీవరాశులన్నింటిని కూడా, అంటే మన చెడుతనాన్ని బట్టి మన చుట్టుపక్కల ఉన్న జంతువులకి నష్టం వస్తుంది, పక్షులకి నష్టం వస్తుంది, జీవరాశులకి నష్టం వస్తుంది. ఇంకా ఇప్పుడు చెప్పండి, మన ఫ్యామిలీ మన కుటుంబం అంటారు కదా, వాళ్ళు కాదు, మనం చెడు నడతను బట్టి భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి. ఇప్పుడు వీళ్ళు చెడు నడుతున్నారు, ఏమైంది? భూమి మీద జలప్రళయం వచ్చిందా లేదా? భూమి మీద జలప్రళయం వచ్చినప్పుడు ఎవరు కాపాడబడ్డారు? ఆ దాంట్లో చెడుతనం లేకుండా దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించిన వాడు మాత్రమే కాపాడబడ్డాడు. ఆ నీతిమంతుడు ఎవరు? నోవాహు. నోవాహు ఏం చేశాడు? చెడు నడుతున్నాడు, చేయడం లేదా? మరి ఏం చేశాడు? నోవాహు ఏం చేశాడు? చెడు నడుతున్నాడు, చెడా లేదు, మరి ఏం చేశాడు? దేవుని దృష్టిలో నిందారహితుడిగా జీవిస్తూ వచ్చాడు. ఎలా ఉన్నాడు? నిందారహితుడిగా నడుస్తూ వస్తున్నాడు. ఏ తప్పు లేకుండా నిందారహితుడుకుంటూ వస్తున్నాడు. సో నోవాహు అక్కడ నోవాహు కదమ్మా, ఎవరు? నోవాహు. సో నోవాహు యొక్క జీవితంలో తాను ఆ జలప్రళయంలో కాపాడబడుతూ వచ్చాడు. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో నిందారహితుడుకుంటా, అంటే చెడు జీవితం లేదు. కానీ భూమి మీద ఆ దినాల్లో ఎలా ఉంది? మనుషుల మధ్యలో ఆ దినాల్లో మనుషులు జీవించేటప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంది? ఆ దినాల్లో మనుషులు భూమి మీద జీవిస్తున్నప్పుడు ఎలా ఉంది? దేవుని దృష్టిలోనే దేవుడు నొచ్చుకునేంత చెడు జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. ఆ చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు కలిగి చెడు మార్గంలో వెళ్తూ వచ్చారు. అది దేవుడు చూసి దేవుడు నేర్చుకున్నాడు. కానీ ఆ దినాల్లో ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? నోవాహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడుగా, నీతిపరుడు, నిందారహితుడై దేవుని దృష్టిలో నడుస్తూ వస్తున్నాడు. సో కాబట్టి తన జలప్రళయం కాపాడబడ్డాడు. మిగతా వాళ్ళందరూ ఆ దినాల్లో చెప్పాడు, ఎట్టాగే చెబుతూ వచ్చాడు నోవాహు కూడా, అయ్యా యేసు ప్రభువుని నమ్ముకోండి, అంటే ఈ దినాల్లో మాటలు చెబుతున్నా, ఆ దినాల్లో సంగతి లేదా? దేవుని రాజ్యం, అయ్యా దేవుడు నాశనం చేయబోతున్నాడు ఈ లోకం మొత్తాన్ని, మీరు అందరూ మార్మూసి పొందండి, జీవితం మార్చుకోండి, పాప క్షమాపణ ఉందండి, ఇప్పటికైనా చెడు నడతలు మానేసి దేవుళ్ళు మంచిగా నడవండి అని చెప్పని నోవాహు చెబుతుంటే ఒకడన్నా విన్నాడా? ఒక్కడన్నా? తన కుటుంబం తప్ప ఎవరైనా విన్నారా? తన కుటుంబం అయినా విన్నారా లేదా? తండ్రి మాట లోబడి వెళ్ళినట్టు ఉన్నారేమో, కానీ వాళ్ళు కూడా విన్నారా లేదా దేవుడికి ఎరుక. అవునా? ఈ తండ్రి చెప్పాడని వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా, ఆ ఒక్క కుటుంబాన్ని తప్ప ఇంకెవరైనా కాపాడబడ్డారా? మరి ఎందుకని కాపాడబడలేదు? ఇప్పుడు సిచ్యువేషన్ చూడు. దేవుడు చేయాల్సిన పని చేసాడు, ఓడ మూసేసేసాడు, కట్టేసేసాడు, అయిపోయింది. ఓడలో కాళ్ళు వెళ్ళిపోయారు, ఓడ తలుపు ఈయన మూసుకున్నాడు, పై తలుపు ఉంది, అది దేవుడు మూసేసాడు, అయిపోయింది. ఇప్పుడు మిగతా వాళ్ళు వచ్చేయమంటున్నారు, ఏమన్నారు చెప్పండి, ఏదో చెప్పారు. ఏమంటలో వాళ్ళు అంటానికి ఆడున్నారు. మాకు కూడా తలుపు తీయమంది మత్స్య సువార్త 5వ అధ్యాయం లెక్క. అది అక్కడ వేరు, అక్కడ బుద్ధి లేని కనికలు, బుద్ధి గల కనికల దగ్గర. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓడ సమయంలో అందరు జలప్రయాణం మీద కొట్టుకుపోతున్నారు. బహుశా ఒకవేళ మీ కోణంలోకి వస్తే ఓడ ఆ దినాల్లో అన్ని ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, అన్ని కొట్టుకుపోయి డేరాలు గేరాలు మొత్తం కొట్టుకుపోయి అనుకోండి. మనుషులు ఏం చేస్తున్నారు? ఎటువైపు చూస్తారు? కన్నులు ఎటువైపు ఉంటాయి? ఓడ వైపు ఉంటాయి. సో ఎందుకంటే నోవాహు ఓడలో ఉంటాడు కాబట్టి బాగుంటాడని ఓడ వైపు ఉంటాయి. సో ఇప్పుడు ఓడ దగ్గరికి వెళ్ళి తలుపు కొడితే తీసేవాడు ఎవడని ఉంటాడా? దేవుడు తలుపు మీగా తీయగలిగిన వాడు లేడు కదా. ప్రాణగంధంలో అదే రాయబడుతూ వచ్చింది, ఆయన ముయ్యగా తెరగలవాడు లేడు, ఆయన తెరవగా ముయ్యగలిగిన వాడు అసమయంగా ఆయనకే సాధ్యం. అందుకే ఓడ పై కప్పున ఉన్నటువంటి డోర్ ఎవరు మూసారు? దేవుడు మూసాడు. దేవుడు మూసిన తర్వాత తీయటానికి ఎవడైనా కొంత ఎవరికీ లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? భూమి మీద చెడుతనం ద్వారా ప్రపంచం మొత్తం మీదకి ప్రచండ వర్షం. ఆ ఒక్క మాట నా జీవితంలో ఎంతో నాటుకుపోయింది. ఏ గొప్ప మాట తెలుసా? దేవుడు ఆ దినమున ఆకాశము తూముల యొక్క ద్వారములు ఇప్పేసేసాడంట. ఆకాశం తూములు ఇప్పేసాడంట అంటే డ్యాములు అనుకోండి మన దృష్టిలో. ఆకాశం నుండి వర్షం, ప్రచండ వర్షం, కుండపోత వర్షం అంటారు కదా, అంతకంటే దారుణమైన వర్షం. 40 దినములు వర్షం పడితే, 40నా ఏమోనండి, 40 దినాలు వర్షం పడితే ఏమైంది? ఓడ తేలుతూ ఉంది మెల్లమెల్లగా, ప్రజలు పోతా ఉంటారు. ఒకటి వచ్చి కేకలు వేసినా కానీ నోవాహుకి వినపడిద్దా? హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడా? ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడేమో కదా.
ఇయర్ ఫోన్స్ లేవు, హెడ్ ఫోన్స్ లేవు. దేవుడే నీకెందుకు, నువ్వు మౌనంగా ఉండి తినని చెప్పారు, గోడలో పెట్టేశాడు. ఎంత ప్రచండమైన వర్షం పడింది. ఏ మానవుడైనా జీవించగలుగుతూ వచ్చాడా? ఎవరైనా బ్రతకగలుగుతూ వచ్చాడా? భూమి మీద చెడుతనం ఉన్నప్పుడు, చెడు నడత నడిచేటప్పుడు దేవుడు మానవుడి మీదకి తీసుకొచ్చే ఉగ్రత ఘోరమైనది. ఆ ఉగ్రత మానవుడి మీదకి రాకూడదు కాబట్టి, ఆ భయంకరమైన ఉగ్రత మన మీదకి రాకూడదని, ఆ భయంకరమైన ఉగ్రతకు మనం పాత్రలు కాకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువును దేవుడి లోకాన్ని పంపి చెడు నడత నడుస్తూ, దేవుని దృష్టిలో చెడు మార్గం నడుస్తూ, చెడు నడత నడుస్తున్నటువంటి మన జీవితాల పైన దేవుని ఉగ్రత రాకుండా యేసు ప్రభువుని ఈ లోకాన్ని పంపి కలవరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా మనలో ఉన్న చెడు నడతంతా కూడా పక్కకు తీసివేయబడుతుంది. ఆయన రక్తం ద్వారా కడగటం ద్వారా. సో ఇది రెండో కోణం. ఇంకా రెండులోనే ఉన్నామా? టైం ముట్టికి అయిపోతుంది, టైం ఆగట్లా. సరే, రెండో కోణం ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలా? బాప్తిసం తీసుకోకముందు ఏ అంశం ఏమి రాసుకున్నారమ్మా? ఏ విషయంలో మార్మోస్ పొందాలి, అంతేనా? ఏ విషయంలో మార్మోస్ పొందాలి? మొట్టమొదటిగా చేసిన తప్పిదం విషయంలో తెలిసేదరికి ఏవైతే ఇతరులు చేసిన తప్పులో వాటి విషయంలో మార్మోస్ పొందాలి. రెండోదిగా చెడు నడత నడిచిన దాన్ని బట్టి మార్మోస్ పొందాలి. చెడు నడత నడిచిన దాన్ని బట్టి మార్మోస్ పొందపోతే ఏమైతే? సో చేసిన తప్పును బట్టి మార్మోస్ పొందపోతే క్షమాపణ లేదు. ఇంకా చెడు నడత నడచను బట్టి, నడకను బట్టి సరిదిద్దుకోపోతే, దాన్ని ఒప్పుకోపోతే, ఆ జీవితాన్ని సరిదిద్దుకోపోతే దేవుని ఉగ్రత రాబోతుంది, నష్టపోతాం. మూడో కోణం ఏంటి? రండి దేవుని వాక్యం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. బాప్తిసమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసమము ప్రకటించు వచ్చును. సో ఇక్కడ మూడో కోణం, మారుమనసు దేని పొందాలా? పాప క్షమాపణ నిమిత్తం మారుమనసు పొందాలి. నువ్వు మారుమనసు దేని కొరకు పొందాలా? మనం ఏదైతే పాపాలు చేస్తూ వచ్చామో అవి క్షమించబడటం కొరకే మారుమనసు పొందాలి. పాప క్షమాపణ జరగడం కొరకే మారుమనసు పొందాలి. ఏదైతే మన పాపాలు ఉంటూ వచ్చినాయో, ఏ పాపాలు అయితే మనం చేస్తూ వచ్చామో అవి ఆ పాపాలకి క్షమాపణ కలగడం కొరకై మనం మారుమనసు పొందాలి. అసలు పాప క్షమాపణ ఎలా జరుగుతూ వచ్చింది? పాప క్షమాపణ ఎలా జరుగుతూ వచ్చింది? అసలు పాపంలో వచ్చేది ఏంటి చెప్పండి? పాపంలో వచ్చే జీతం ఏంటి? ఏట రాసింది అక్క? పాపంలో వచ్చే జీతము మరణం. మంచిది. ఎక్కడ రాసింది? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపం వల్ల వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉంది. అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణమే. సో అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, మన పాపాలు బట్టి మనకు మరణం తెచ్చే పాపాల విషయమై మనం మారుమనసు పొందాలి. ఏం చేయాలి? ఆ పాపాల విషయమై అవి తుడిచిపెట్టబడతానుగా క్షమించబడటం కొరకే మనం మారుమనసు పొందాలి. మనం చేసిన పాపాలు క్షమించబడటం కొరకే. అసలు పాపాలకి క్షమించబడటానికి మారుమనసుకి సంబంధం ఏంటి? పాపాలకి క్షమించబడటానికి మారుమనసుకి సంబంధం ఏంటి? చేసిన పాపం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. దెబ్బలు పడితే నీకు చేసిన పాపాలు ఒప్పుకుంటే దాన్ని క్షమిస్తాడు. సో నువ్వు ఏ పాపం అయితే చేసావో దాన్ని ఒప్పుకోవడం మారుమనసు. దాన్ని ఒప్పుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? క్షమించబడుతున్నావు. అదే కదా పాప క్షమాపణ. చేసిన పాపాలకి క్షమాపణ కొరకు మనం ఏం చేయాలా? మీరందరూ సైడ్ ఇవ్వండి. చెప్పు మాధురి అక్క, బాధల్లో ఉండటండు. కింద జ్వరం తగ్గిందక్క? తగ్గిందా? దేవుని పొందలేదు. మీరు నవ్వుతున్నారంటే కిరణాన్న జ్వరం పోయిందని అర్థం. సరే, ఇప్పుడు చెప్పండి, పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలా? పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలి? అప్పుడప్పుడు అడుగుతారు కాక మీ స్టూడెంట్స్ని, ఏమన్నా పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలి? మారుమనసుకి పాప క్షమాపణ సంబంధం ఏంటి? చేసిన పాపాలు ఒప్పుకోవడానికి వచ్చే మనసే మారుమనసు. మనం ఏ పాపాలు చేస్తూ వచ్చామో దాన్ని ఒప్పుకునేటట్టు చేసేదే మారుమనసు. ఈ మారుమనసు ఎలా వస్తుంది? అసలు ఈ మారుమనసు ఎలా వస్తుంది? యేసుప్రభువు చెబుతూ వస్తాడు కదా, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? పాపముల గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. మారుమనసు అంటే ఇది. మనం చేసిన పాపాలకు క్షమాపణ కలగటానికి పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఒప్పింపజేయటమే మారుమనసు. ఏ పాపాలు అయితే మనం చేస్తూ వచ్చామో, ఏ పాపాలు అయితే మనం కొనసాగిస్తూ వస్తామో, ఏ పాపాలు అయితే మనం చేస్తూ వచ్చామో ఆ చేసిన పాపాలని ఒప్పుకునేటట్టు చేసి చేసిన పాపాలని క్షమించబట్టమే పాప క్షమాపణ. ఓ తాడు తీసుకుని గట్టేనా అటు ఇటు గల్లకుండా. ఎందుకు అటు ఇటు గలుతా? మోకాళ్ళు నొప్పులు ఉన్నాయా?
ఇక మాలాగా ముసలాడు వేయండి, మోకాళ్ళ నొప్పులు ఉండేటట్టు అటు ఇటు తిరుగుతాం. కలకొని కూర్చో. కాబట్టి ఇక్కడ మనకు చూడాల్సిన మూడో కోణం మారు మనసు ఏ విషయంలో? మొట్టమొదటిగా చేసిన తప్పిదముల విషయమై, ఎదుటి వ్యక్తి ఎలా మనం చేసిన తప్పుల విషయమై కానీ కీడు విషయమై నష్ట విషయమై. రెండోదిగా మారు మనసు ఏ విషయంలో? చెడు నడత నడిచిన విషయంలో. మూడోదిగా ఏ విషయంలో మారు మనసు పొందాలా? పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొందాలి. మనం ఏ పాపాలు చేసామో ఆ పాపాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఒప్పింపజేస్తున్నప్పుడు, ఎందుకు పాపాలు ఒప్పింపజేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి వాటి నుండి మనం క్షమించబట్టానికి. ఎందుకు ఒప్పింపజేస్తున్నాడు? వాటి నుండి మనం క్షమించబట్టానికి పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ప్రేరేపణ కలిగిస్తున్నాడు. అదే కదా యేసు ప్రభు చెప్పేది, నేను వెళ్ళిన తర్వాత ఎవరు వస్తున్నారు మీకు? అవి నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు. నేను వెళ్ళపోతే లేదు. సో నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? పాపమును గురించి నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. సో ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి? బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు మారుమనసు పొందాలి. ఏ విషయంలో? చేసిన ఎదుటి వ్యక్తి ఎలా చేసిన తప్పిదముల విషయమై, ఆ విషయమై పాప క్షమాపణ మారుమనసు పొందడం ద్వారా క్షమించబడుతున్న తప్పిదములు. రెండో విషయం ఏంటి? చెడు నడత నడిచిందని బట్టి. ఈ చెడు నడత నడిచిందని బట్టి మనం మారుమనసు పొందకపోతే ఏమైంది? దేవుని ఉగ్రతలో పాత్రలు అయిపోయి నష్టపోతాం. మూడోదిగా ఏ విషయంలో మారుమనసు పొందాలా? పాప క్షమాపణ విషయం. చేసిన పాపాల విషయమై క్షమాపణ పొందకపోతే, వాటి విషయమై మారుమనసు పొందకపోతే, వాటి విషయమై ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది? రోమపత్రిక 6:23 ప్రకారం, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 వచనం. ఆగండి అక్క, తర్వాత పాపం వల్ల వచ్చే జీతము అక్కడ వరకు. సో పాపం వల్ల వచ్చే జీతం మరణమే. ఏం జరుగుతుందండి? ఏ పాపాలైతే మనం చేసామో వాటిని ఒప్పుకోవడానికి అవకాశం ఇచ్చేది మారుమనసు. అవకాశం కాదు, వాటిని ఒప్పింపజేసేది మారుమనసు. సో వాటిని ఒప్పుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? మన మనసు మారుతుంది. ఈ తప్పు నేను చేశా కదా, ఇది చేయకూడదని ఒప్పుకోవడమే మారుమనసు. ఈ పాపం నేను చేసా, మరి ఇంకోసారి చేయకూడదు అని ఒప్పుకోవడమే మారుమనసు. సో ఈ మారుమనసు పొందడం ద్వారా ఏం జరుగుతుంది? చేసిన పాపాలు ఏవైతే ఉంటే వాటి నుండి క్షమాపణ పొందుతున్నాం. ఈ మారుమనసు ఎందుకు పొందాలా? మనం చేసిన పాపాల నిమిత్తమై క్షమించబట్టానికి. మనం చేసిన పాపాలు క్షమించబట్టం కాదు, మనం చేసిన పాపాలు క్షమాపణ కలగటానికి మనం మారుమనసు పొందాలి. ఏ విషయంలో అండి? మనం చేసిన పాపాలకి ఏమవ్వాలా? క్షమాపణ కొరకే మారుమనసు పొందాలి. ఎప్పుడైతే మనం చేసిన పాపాలు ఉంటూ వస్తాయో వాటిని క్షమాపణ కొరకే మనం మారుమనసు పొందాలి. అవి క్షమించబడలేదంటే మనం మారుమనసు పొందలేదని అర్థం. సో మారుమనసు పొందకపోతే పాపాలు అలా ఉంటే ఏం జరుగుతుంది? పాపం వల్ల చిజతో మరణం. అయితే ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు ఇంకో మాట చూపిస్తాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 7వ వచనం, క్షమించండి, చివరిలో 7వ వచనం మొత్తం చదవచ్చు. అపోస్తలుడైన 1 యోహాను రాసిన పత్రిక 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల అక్క కనబడుతున్నాయి కలజోడు. గట్టిగా చదవండి. అయితే మరి ఇంకెందుకు లేటు? నీకు కలజోడు ఎవరిచ్చారమ్మా? చెప్పిన వాళ్ళు చదవండి అక్క. ఏదో ఉద్యోగంగా చదువుతుంది, కోళ్ళ మారుమనసు పొందారని. చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం ఖచ్చితంగా మీ కోళ్ళ మీకంటే ఎక్కువ చదువుతారు బైబిల్ మందిరంలో. ఇది నీ మటుకు 100% వాస్తవం. ఇప్పుడు భయపడుతున్నా కానీ రోజు చదువుతారు, శామల కంటే ఎక్కువ చదువుతారు. చదవక్క, నువ్వు చదువు. నీ మాట అంటే ఎంత సంతోషమో, ఎట్లాగే రోజు చెప్పాలి అక్కకి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సావాసం కలవారమే ఉందో. ఇక్కడ ఆగండి అక్క. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిస్తే ఆయనతో పాటు అన్యోన్య సావాసం కలవారమే ఉంటాం. చదవండి అక్క. అది ఎక్కడో పోయినట్టుంది మళ్ళీ. అప్పుడు ఎప్పుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన యెడల ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి. అది ఇప్పుడు పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం ఎందుకు వస్తుంది? పాపాలు ఒప్పుకోకపోవడం ద్వారా. పాపాలు ఒప్పుకునేటట్టు చేస్తుంది ఏంటి? దేవుని ఆత్మ మనలోకి వచ్చి మారుమనసు కలిగజేస్తుంది కదా. మనం చేసిన పాపాలు క్షమించబడితే ఒప్పింపజేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే మారుమనసు పొందేటట్టు చేస్తున్నాడు కదా పరిశుద్ధాత్ముడు మనలో ఉండటం ద్వారా పాపాలు ఒప్పుకుంటున్నాం. చేసిన పాపాలు ఒప్పుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని క్షమాపణ తర్వాత ఇప్పుడు ఎలా అవుతున్నామండి?
స్కచీప్ ఉంది కదా, దీంట్లో మీకు ఏమైనా కనపడుతుందా? మీకు ఎందుకు కనపడింది? కళ్ళజోళ్ళు పెట్టుకుంటే కనపడింది. దీంట్లో ఎడ ఎల్లో కలర్ కొద్ది డాట్స్ కనపడుతున్నాయి, ఎడ మట్టి కనపడుతుంది. దీంట్లో బ్లూ కలర్ మీకు చెట్స్ కనపడుతుందా? మరి ఏం కనపడలేదని చెబుతున్నారు? కనపడే లేవా? కనపడే కదా. ఇప్పుడు నా షర్ట్ మీద ఏముండే? ఇప్పుడు చెబుతారు, చెప్పండి. నా షర్ట్ మీద ఉండే గుండీలు ఉంటాయి. ఏ గుండీలు ఉంటాయి? బటన్స్. ఏ బటన్స్? ఆ బటన్స్ లేక బటన్స్ గుండీలు. మేము తెలుగు మీడియం అందుకని గుండీలు అంటున్నాం. బటన్స్ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి. ఇంకా ఏముంది? బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ పెన్ ఉంది, అదేనా? ఉంది. ఇంకేముంది? కాలర్ మైక్ ఉంది, బ్లాక్ కలర్. అవునా? ఇంత షర్ట్లో మీకు కనబడింది ఏంటి? ఈ కాలర్ మైక్, బటన్స్, పెన్నే కనపడుతుంది. కానీ మనిషిని కవర్ చేస్తున్న 5 అడుగుల మనిషిని కవర్ చేస్తున్నటువంటి షర్ట్ కనపడలా. అవునా? ఏం కనపడుతుంది? కాలర్ మైక్ బ్లాక్ది, బ్లాక్ బటన్స్, బ్లూ కలర్ పెన్ను. అంటే జీవితంలో ఇదే కనపడుతుంది మనకి. మన జీవితం అంతా కూడా ఇలా ఉన్నటువంటి జీవితాన్ని అంతటిని కూడా ఆయన తన కలువరిశిల యొక్క రక్తం ద్వారా అనేకమైన మచ్చలు, డాగులు, ముడతలు, ఎన్నో లోపాలు, పాపాలు కలిగిన మన జీవితంలో ఎన్నో పాపాలు, క్షమించబడిన పాపాలు మనం చేస్తూ వచ్చాం. ఆ పాపాలన్నీ మన జీవితానికి మచ్చలాగా మారుతూ వచ్చినాయి. ఆ మచ్చలన్నిటిని కూడా, అంటే ఆ పాపాలన్నిటిని కూడా ఆయన తన కలువరిశిల యొక్క రక్తం ద్వారా ఏం చేశాడు? చక్కగా కడిగేసాడట. ఇప్పుడు ఈ యొక్క స్కచీప్ ఉంది, దీని మీద కర్రీ పడింది, తర్వాత మట్టి అయింది అనుకోండి. ఇప్పుడు సహోదరికి ఇచ్చే ఉతికింది, తిట్టుకుని కొట్టుకుని అట్టగా బాధతోనూ ఉతికింది అనుకోండి. ఉతికినప్పుడు ఎలా ఉంటుంది మళ్ళా? చెప్పండి. ఉతికేవాళ్ళకే తెలియాలి. మీరు ఉతికేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? బట్టలు ఉతికేవాళ్ళు లేరు కదా. దేవుని కొందనాలు. మీరు చెప్పండి, ఎవరైనా ఉన్నారా ఉతికేవాళ్ళు? బట్టలు ఉతికేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ ఆడ చేత ఉతికిస్తున్నారా? చెప్పండి. ఆ చేత ఉతికిచ్చేవాళ్ళు అయితే చేతి రాస్తుంది. బట్టలు ఉతికేవాళ్ళు ఎవరు? ఓకే, బట్టలు ఉతుకుతున్నారు కదా. ఓకే, చేతి దేవుని పక్కన వాళ్ళు కూడా చూసుకుంటారు. సో ఈ యొక్క స్కచీప్ని మామూలుగా తుడిచినప్పుడు ఏమైంది? మరకయింది, తర్వాత మట్టి అయింది. సబ్బు పెట్టో, సోప్ పెట్టో, సరుపు పెట్టో, ఏదో ఒకటి పెట్టి తిట్టుకుంటాను, కొట్టుకుంటాను, పద్దాలు ఎట్టా చేసుకోతున్నాడని ఉతికారు. దాని మీద ఉన్న మచ్చలన్నీ ఏమైపోయినాయి? పోయినాయా? నాకు తెలిసి మట్టి పోయిద్దామో కానీ కూర మరకలు ఎమ్మటే పోతాయా? మరి పోయినాయని చెబుతున్నారు అంటే మీరు సరిగ్గా బట్టలో తోటలా. నిజం చెప్పండి, ఈ బట్టకి, ఈ యొక్క స్కచీప్కి కూర మరకలు అయితే ఎమ్మటే పోతాయా? మరి పోతాయని ఎట్టన్నారు? అంటే మనం వాష్ చేసే దాంట్లో కూడా కొద్దిగో గొప్ప అన్నది, మచ్చ అన్నది, డాగ్ అన్నది, కలర్ అన్నది కనబడుతుంది. కానీ యేసు ప్రభు రక్తము ఇంచు రవ్వంతా కూడా నీకు అసలు మచ్చ అన్నది కనపడకుండా కడిగేస్తాడు. ఒక్క ఇంచ్ కంట్లో పడ్డ నలుసంతా కూడా ఒక మచ్చ, ఒక డాగు, ఒక లోపం అన్నది, ఒక పాపం అన్నది కూడా లేకుండా ప్రతి పాపమును ఆయన రక్తం ద్వారా ఏం చేస్తున్నాడు? అసలు ఈ స్కచీప్ అన్న ఉతికితే దీంట్లో కొన్ని మచ్చలు కనపడతాయేమో తేరుగా మనం చూస్తే, తేటగా చూస్తే. కానీ యేసు ప్రభువు ఒక మనిషిని తన రక్తంలో కడిగాడంటే చరిత్ర తిరగేసి ఎంతమంది మనుషులు వచ్చి చూసినా కానీ ఆ మనిషిలో మచ్చ అనేది కనపడదు. కనీసం దేవదూతనే పరలోకం నుండి దిగి వచ్చి చూసినా కానీ నెవర్ అసలు కనపడదు మచ్చ అన్నది. అంటే ఆయన రక్తం అంత పరిశుద్ధంగా మన మానవుడు పరిశుద్ధపరిచింది, అంత తేటగా పరిశుద్ధపరిచింది. ఈ రోజు మనం చేయాల్సింది ఏంటి? చాలా మంది బాప్తిసం అంటే ఏమంటారు? అన్న టైం లేదు అన్న, రేపు చూద్దాం. భర్త రా అక్క, అంతగా ఎందుకు తిన్నా టేపులు వచ్చేంత. కాబట్టి చాలా మంది ఉంటారు, ఏంటి అన్న భర్త తిట్టాడు, భార్య తిట్టారను, లేకపోతే ఇంకోటి తిట్టారను, ఇప్పుడు వద్దులే అన్న అంటాం. నేను చెబుతానండి, బాప్తిసం అనేది బలవంతం చేయని పని. బలవంతం కాదు, నువ్వు తీసుకోవాలి అని రుద్దేది కాదు. బాప్తిసం అంటే హార్ట్ఫుల్, ఇష్టపూర్వకంగా, నేను నా జీవితంలో నేను మారుమోసి పొందాను, ఫలానా విషయమై నేను మారుమోసి పొందానని సాక్షార్థంగా బాప్తిసం తీసుకోవడమే బాప్తిసం. ఎవరు బలవంతం లేదు అక్కడ, ఎవరు బలవంతం చేయడానికి కూడా లేదు. నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే నువ్వేదో ఎక్కువ ప్రార్థన వచ్చి ఉండాలి, ఎక్కువ వాక్యం చదివి ఉండాలి, ఎక్కువగా అనుభవాలు ఉండాలని కాదు. యేసు ప్రభువు ఎక్కువగా నీ జీవితంలో ఉంటే చాలు. ఫస్ట్ ఏం కావాలా? నీ జీవితంలో యేసు ప్రభు ఉంటే చాలు. మన వాళ్ళు ఏమంటారు? కొద్దిగా అనుభవం వచ్చిన తర్వాత బాప్తిసం ఏమన్నా అన్న, ఆయనకు కాదు అనుభవం, నీకు రావాలి మొత్తం. ఎదుటి వ్యక్తికి అనుభవం రావాలన్నా కదా, నీకు అనుభవం లేదు. మీరు ఏ విషయంలో? వాక్యం విషయంలో అనుభవం లేదు. వాక్యం ఏమంటుంది? ఓ హర్ష కూర్చో. వాక్యం ఏమంటుంది? చెప్పండి. నేను పొద్దున కూడా చెబుతూ వచ్చా ఆరాధనలో, టేబుల్ వర్తమానంలో, ఫిలిప్పి ఎప్పుడు ఇచ్చాడు బాప్తిసం? వారు వాక్యం విన్నారు. ఎవరో నపంసకుడు వాక్యం విన్నాడు. ఏందమ్మా మరి ఇప్పుడు దాకా అక్కడికి వెళ్ళి వచ్చా? తీసుకో.
ఫిలిప్పి ఫిలిప్పి వెళ్ళినప్పుడు నపుంసకుడు ఏం చేశాడు? రథం మీద వెళ్తున్నాడు, వాక్యం విన్నాడు, జీవితం మార్చుకున్నాడు. అంటే ఏం జరిగింది? అయ్యా ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం అన్నాడు. ఏం జరిగింది? వచ్చి అత్తమ్మ ఫోర్స్ చేసిందా? మామయ్య ఫోర్స్ చేశాడా? భర్త ఫోర్స్ చేసిందా? భార్య ఫోర్స్ చేశారా? లేదే. ఇదిగో నీళ్లు, నా పాపాల కొరక యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నా, నా జీవితంలో నా పాపాల విషయమే నేను మారుమనసు పొందుతున్నా, నాకు బాప్తిసం కావాలి. నేను చెబుతున్నా చూడండి, బాప్తిసానికి ఇప్పుడు పేర్లు ఇచ్చినపోయినా ఆ క్షణానికి దేవుడు నీతో మాట్లాడితే కూడా బాప్తిసం ఇచ్చేస్తా. నీకు కొత్త బట్టలు ఉండాలని లేవు, పాత బట్టలు ఉండాలా ఏం లేవు, కొత్త జీవితం వస్తుంది. ఇంకా బట్టలు ఏమిటి కావాలి? పాత బట్టలే కొత్త బట్టలు అయినా ఎవరు చూస్తారు? కొత్త జీవితాన్ని చూస్తారు. నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు అయ్యా తెల్ల బట్టలు వేసుకున్నావా, కద్దరు బట్టలు వేసుకున్నావా, నీట్గా ఉండే బట్టలు వేసుకున్నావా అని నేను చూడను. నువ్వు పాపలు ఒప్పుకున్నావా, మారుమనసు పొందావా, జీవితం మార్చుకున్నావా? ఓకే. ఎర్ర కలర్ శారీ కట్టుకుని ఎర్ర కలర్ డ్రెస్ వేసుకుంటా, బాప్తిసం ఇవ్వకుండా ఉంటానా? బాగా తెలుపు కలర్ షర్ట్లు వేసిరా, ప్యాంటు షర్ట్ తెల్ల వేసిరా, ఇవ్వకుండా ఉంటావా? నువ్వు ఎట్టొచ్చినా బాప్తిసం ఇవ్వటమే. మురుగు గుడ్డలతో రా, నేను ఇవ్వటమే. నీ హృదయంలో యేసు ప్రభు ఉంటే వస్త్రాలతో సంబంధం లేదు, అందచందాలతో సంబంధం లేదు, అనుభవంతో సంబంధం లేదు. నీ హృదయంలో యేసు ప్రభు నేను పాపి నా హృదయంలోకి రమ్మంటే చాలు, ఆయన వస్తే ఇమీడియట్లీ నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. దీనికి డిగ్రీలు చేయాల్సిన, ఇప్పుడు కొత్త డిగ్రీలు మొదలైపోయి నువ్వు ఇన్ని క్లాసులకు రావాలి, ఇన్ని మాట్లాడాలి, ఇట్లా అసలు ఇప్పుడే నీ వాక్యం దేని కొరకంటే ఇంకేమన్నా పొరపాట్లు తప్పిదములు ఉంటే సరి చేసుకుంటారని ఈ వాక్యం తప్పక మరొక దానికోసం కాదు. అర్థమవుతుందండి? ఇంకేమైనా పొరపాట్లు దేవుడు చూపిస్తుంటే సరిదిద్దుకోవాలని. ఈరోజు మనం చూడాల్సిన మూడో మాట, మూడోదేనా నాలుగోదా? 3 కంప్లీట్ అయిన అక్క, ఇంకా 4 చెప్పలా. ఒక స్టెప్ ముందరికి వెళ్ళిపోతున్నారు, ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి మూడో మాట ఏంటి? మూడో మాట పాప క్షమాపణ. యేసు ప్రభు రక్తం ద్వారానే. ఎలా కడుగుతున్నాడు యేసు ప్రభు వారు? స్కచ్చి పుతుకు తిన్న దీంట్లో కొద్దిగా సరే ఆడన్న కలర్ ఉండిద్దేమో కూరలో పడితే, కానీ యేసు ప్రభు గడిగితే ఒక్క మచ్చ కూడా మన జీవితంలో ఉండదు. అంత నీట్గా, అంత పరిశుద్ధంగా, అంత క్షుణ్ణంగా గడిగేస్తాడు ఆయన. ప్రతి పాపాన్ని కూడా అతను గడుగుతాడు. ఆ విషయమే మనం ఏం చేయాలి? మారుమనసు పొందాలి. ప్రభా, నీ రక్తం ద్వారా నేను చేసిన పాపాలకి క్షమాపణ నాకు కలుగు చేయి. నీ రక్తం ద్వారా నా పాపాలు క్షమించు ప్రభా, కడుగు ప్రభాని. నా యొక్క పాపాలు క్షమాపణ కొరకనే మారుమనసు పొందుతున్నా ప్రభా, నా పాపాలు క్షమించు ప్రభా అని ప్రార్థన చేసుకుంటే క్షమించేవాడుగా ఉంటాడు. ఇది అన్నమాట. ఎన్ని? 3 కంప్లీట్ అండి. ఇంకా 2 ఉండయా? రండి 4వ మాట చూద్దారండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 20 వచ్చిన త్వర ముచ్చేద్దాం, టైం అయిపోయింది, ఒక 5 నిమిషాలు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 20 వచ్చిన. అంతేనా అండి? నువ్వు చదివే నీకు తెలియదా కాక? మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపను తుడిచివేయబడు నిమిత్తము. అది. సో ఇప్పుడు మారుమనసు దేని కొరకు? క్షమించబట్టమే కాదు, ఏం చేయబడుతున్నాయండి ఆ పాపాలు? అది. ఇప్పుడు మారుమనసు దేని పొందాలా? మారుమనసు దేని పొందాలి? పాపాలు తుడిచివేయబట్టం కొరకే మారుమనసు పొందాలి. సో మన జీవితంలో ప్రియులారా, ఏవైతే మనం పాపాలు చేస్తూ వస్తామో, ఏ పాపాలు అయితే మనం కూడి ఉంటామో, ఆ పాపాలన్నీ కూడా తుడిచివేయబట్టాలని మనం ఏం చేయాలా? మారుమనసు పొందాలి. అంటే మన పాపాలు నిలిచి ఉండకూడదు. ఆయన ఎలా తుడిచివేస్తున్నాడు అని అంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారం నీ అతిక్రమం తుడిచివేస్తున్నాను, నీ పాపములు మరి అన్నిటికీ. అది దేవుని లక్షణం. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఇప్పుడు ఎక్కడ వద్దులేండి, మందిరంలోనే. ఇప్పుడు కింద ఫ్లోర్ మొత్తం తొడవమని చెప్పాను అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? 7వ చోట మిస్టేక్ చేసి వదిలేసి వెళ్ళిపోతారు. తొడవకోండి. 7వ చోట నా కంటికి అదే కనపడింది. నేను అంట, అక్క మొన్న తుడిచారు అక్క, సరిగ్గా తొడవలేదు అన్నాను అనుకో. అయ్యో తుడిచేమన్నా అంటారు. తొడవలేదు అక్క నేను చూశాను కదంటే, ఇక నాకు ఎదురు చేయటం ఇష్టం లేక అట్ట కొట్ట సర్లే అన్న రేపు దుడుతామంటారు. మళ్ళీ వచ్చే వారం కూడా అట్లాగే దుడిచారు, 7వ చోట మచ్చ వదిలేసి దుడిచారనుకో, నేనేమంటాను? పోయిన వారం కూడా ఎట్టాగో దుడిచావు కదక్క, మళ్ళీ ఈ వారం కూడా ఎట్టా దుడుతావా అంట. అవును అంటాను లేదా? అంట. మళ్ళీ ఆ మీదటి వారం కూడా అటాక్ చేస్తే ఎన్నిసార్లు చెప్పాలక్క? పోయిన వారం, అంత ముందు వారం అటాక్ చేసి, పోయిన వారం అటాక్ చేసి, ఈ వారం కూడా అట్టాగే ఉంచేసి ఎట్టబడతారు తుడిచి వెళ్ళిపోతారు. ఏంటో తిట్టమా? అంటే ఏంటి? ఫస్ట్ వారం నేను క్షమిస్తున్నా, 2వ వారం క్షమిస్తున్నా, 3వ వారంకి వచ్చి ఏమవుతుంది?
మనసులో ఫీడ్ అయిపోయి ఉంటుంది, నువ్వు అట్టా చేస్తావు. గుర్తుపెట్టుకోవట్లేదా? మనం క్షమించుంటే పోయిన వారం నువ్వు ఎందుకు, అంత ముందు వారం ఎందుకు చేసామని మనం అన్నాం కదా. అది క్షమించినట్టు ఉంటున్నాం. అది క్షమించలేదు కాబట్టి అది గుర్తుంటేనే మనకి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను చిత్తానుసారం నీ అతిక్రమం తుడిచివేస్తున్నాను, నీ పాపాలు మరి అన్నిటికీ. అంటే అర్థమేంటి? దేవుని దృష్టిలో మనం చేసిన పాపం అన్నది ఆయన తుడిచిపెట్టేసిన తర్వాత అసలు జ్ఞాపకం ఉండదు. అర్థమవుతుంది? ఒక్కసారి మనం చేసిన పాపాన్ని తుడిచిపెట్టాడంటే మరలా అది రిపీట్ తీసుకురాడు దాన్ని దేవుడు. మరలా దాని విషయమై తీర్పు తీర్చడానికి రాడు, మరలా దాని విషయమై ఖండించడానికి రాడు. ఎందుకంటే ఒక్కసారే యేసు ప్రభువా నేను ఈ పాపం చేశానని ఒప్పుకుంటే వాటిని తుడిచివేస్తాడు. తుడిచివేసిన దాని విషయమే మరలా ఆయన తీసుకురాడు. మనం ఒకసారి ఆయన తుడిచివేసిన తర్వాత మళ్ళీ తీసుకొస్తాడా? అందుకే బైబిల్ ఉంది, నీతిమంతుడు మరణం ఇచ్చిన మాట. అంటే అర్థం ఏంటి? ఒక్కసారి ఆయన పాపాలు తుడిచివేశానంటే మరలా వాటిని జ్ఞాపకం చేసుకోడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి. ఒక్కసారి క్షమించాడంటే ఆ పాపాన్ని మరలా జ్ఞాపకం చేసుకోడు. అది దేవుని గుణ లక్షణం. సో ఇప్పుడు మనం మారుమనసు ఎందుకు పొందాలా? మారుమనసు ఎందుకు పొందాలి? పాపాలు తుడిచివేయబట్టాలి. అసలు ఫస్ట్ మనం మారుమనసు ఎందుకు పొందాలా? మన చేసిన తప్పిదములు క్షమించబట్టాలి. 2 మారుమనసు ఎందుకు పొందాలా? చెడు నడత నడిచింది దాన్ని బట్టి. 3 మారుమనసు ఎందుకు పొందాలా? పాపక్షమం. 4 మారుమనసు ఎందుకు పొందాలి? పాపాలు తుడిచివేయబడ్డాయి. క్షమించబట్టమే కదా, తుడిచివేయబడాలి పూర్తిగా. నువ్వు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే చేరొచ్చిన వారు ప్రపంచంలో ఎక్కడ కూడా, ఏ గ్రంథంలో కూడా పాపాలు తుడిచిపెట్టే అధికారం అన్నది ఎక్కడ ఎవరు కూడా చెప్పాల. పాపాలు తుడిచిపెట్టేస్తాను, వాటిని క్షమించి తుడిచిపెడతాను అన్నమాట ఏ గ్రంథంలో కూడా లేదు అంత స్పష్టంగా. ఒక్క బైబిల్ గ్రంథంలోనే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నేను నీ పాపాలు క్షమించి వాటిని తుడిచివేశాను. ఆ పాపాలు క్షమించేసా, ఇక మరన్నట్టుగా వాటిని అసలు నాకు జ్ఞాపకమే రావు. ఏ రావు? పాపాలు. నువ్వు చేసిన పాపాలు ఏవైతే ఒప్పుకున్నావో, మారుమనసు పొందేవో, ఏ పాపాల విషయమే మారుమనసు పొందేవో వాటిని ఏం చేశాడు? క్షమించేసి, నా తుడిచివేసి వాటిని క్షమించేసాడు. ఇక లేవాయి. ఇప్పుడు చూడండి, నేను చూస్తా చూడండి. మన ఇంట్లో మన పిల్లలు సహజంగా నడుచుకుంటూ వచ్చారు, లోపల కాలికి మట్టి అయింది. మట్టితోనే, ఆ మట్టి కలిగినటువంటి కాళ్ళతోనే మందిరంలోకి వచ్చేసారనుకో, ఇంట్లోకి వచ్చారనుకో, మనం ఏం చేస్తాం? వాళ్ళు తిడతాం. ఫస్ట్ వాళ్ళ కాళ్ళు కడుక్కోమని చెప్పి చెబుతాం, వాళ్ళు కాళ్ళు కడుక్కొస్తారు. కానీ వాళ్ళు ఇంట్లోకి వచ్చినటువంటి అడుగులు అట్టాగుంటాయి కదా మట్టి, దాన్ని ఏం చేస్తాం? మరలా ఏం చేస్తాం? తుడుతాం లేదా? తుడిచిన తర్వాత ఏమైంది అక్క? తుడిచిన తర్వాత ఏమైంది? తుడిచిన తర్వాత ఏమవుతుంది? ఉన్న మచ్చ అంతా పోయింది కదా, పడినటువంటి మట్టి మరకంతా ఉండిద్దా పోయిద్దా? టీవీలో కదా, దాని పేరేం పేరు, యూట్యూబ్లో యాడ్ చేస్తున్నారు, మరకం మంచిదే. ఎందుకు మంచిది? మనకు మంచిది కాదు, కంపెనీ వాడికి మంచిది. ఆ మరక పడితే తుడవడానికి 10 రూపాయలు పెట్టి సర్ఫెక్సల్ ఏదో సోపు తెచ్చుకుంటాం కదా, ఆడికి మంచిది, మనకు కాదు మరక. అది ఏమైనా యాడ్ చేస్తాడు? మరక మంచిది. ఓ మరక దేనికైనా మంచిదేనా? మీరు చెప్పండి, మరక మంచిదా? దాని కొరకు ఏం చేయాలా? మనం కడగాల, సరుపు తేవాలా, రుద్దాలి, వాటి కొరకు నీళ్లు, ఇవన్నీ ఎవడెత్తాడు? వాడు మరక ఒకటే మంచిదని చెబుతున్నాడు. మన పిచ్చోళ్ళమే నిజమే మరకలు చేసుకొస్తున్నారు పిల్లలు. ఎంత మంచివాళ్ళమో, మరక మంచిది కాదు, ఆ డబ్బులు వదిలిచ్చేది. అది సరే, ఆ మరక సంగతి మనకు వద్దులేండి, అయాడ్లు అవన్నీ మనకు ఎదురు కానీ మన ఆత్మ తలనొప్పులు. సరే, ఇక్కడ చూసే మాట ఏంది? మన ఇంట్లో ఒక మరక పడితే, మట్టితో వస్తే మన పిల్లలు కడుగుతాం లేదా? కడిగినప్పుడు మళ్ళా ఆ కాలు అద్దులు కనబడితే లేదా? మనం కడిగిన మట్టిని కడిగిన తర్వాత మన పిల్లల కాలు అద్దులు ఉంటాయి కదా, ఆ కాలు పెట్టినటువంటి ఆ కాలు ఏమంటారు అన్నది మచ్చలు, కాలు మచ్చలు ఉంటాయా ఉండవా? చెప్పమ్మా హేమలతక్క, నోడుతో అన్నట్టవా? నేను నేడగాని చెప్పక్క. ఒకసారి మట్టి కాళ్ళతో ఇంట్లోకి వచ్చారా, మట్టి కాళ్ళతో ఇంట్లోకి వచ్చిన మట్టి అంతా మనం కడిగేసాం. ఇప్పుడు అది మచ్చ, కాళ్ళు పెట్టినటువంటి మచ్చ ఉండిద్దా ఉండదా? ఎప్పటికీ ఉండదు. ఎందుకు? అది ఉండకూడదనేగా నీట్గా మనం తుడిచేసింది. ఆ మచ్చలు ఉండవు కదా, అర్థమవుతుందండి. మరలా మచ్చ కనబడిద్దా? మనకి కనబడదు. యేసు ప్రభువారు కూడా తన రక్తం ద్వారా మనల్ని కడిగాడంటే, అసలు మనం మట్టిని కడిగితేనే అంత నీట్గా కనపడుతుంటే, మానవుడి జీవితాన్ని దేవుడు కడిగితే ఇంకెంత నీట్గా ఉంటుంది చెప్పండి, ఇంకెంత పవిత్రంగా ఉంటుంది చెప్పండి. అసలు ఒక్క మచ్చ కూడా ఉండటానికి లేదు. ప్రతి దాన్ని ఆయన తుడిచివేస్తున్నాడు.
ఎలా తుడుస్తున్నాడు? ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మానవుల్లో ఉన్న ప్రతి మచ్చలన్నింటిని కూడా, ప్రతి పాపములన్నింటిని కూడా తుడిచివేస్తున్నాడు. మనం చేసిన ప్రతి పాపాలు, మనం ఏదైతే పాపాలు చేస్తూ వస్తున్నామో ప్రతి పాపాన్ని కూడా ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా తుడిచివేస్తున్నాడు. ఇక అటు ఉండే ఒకటి ఏం చేస్తున్నాడు? తుడిచివేస్తున్నాడు. ఇదన్నమాట 4వ మాట. సో దీని కొరకు మనం ఏం చేయాలా? మారుమనసు పొందాలి. ఒకటి, మనం ఎదుటి వ్యక్తి ఎలా చేసిన కీడు కానీ, నష్టం కానీ, తప్పిదములను బట్టి కానీ, మోసం చేసిన దాన్ని బట్టి కానీ, అవి తప్పిదములు కాబట్టి వాటి విషయంలో మారుమనసు పొందాలి. 2, చెడు నడక నడిచినందుకు దేవుని కోపాన్ని తెప్పించి దేవుని కూడా తెచ్చుకుంటాం కాబట్టి మారుమనసు పొందాలి. 3, పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి ఒప్పింపు చేస్తున్నాడు కాబట్టి ఆ పాపాల క్షమాపణ అందడం కొరకే మారుమనసు పొందాలి. 4వ విషయం, పాపాలు తుడిచిపెట్టడం కొరకే. ఏవేవైతే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పాపాలు చేస్తూ వచ్చామో ఆ పాపాలన్నీ కూడా తుడిచిపెట్టడం కొరకే మారుమనసు పొందాలి. అసలు మానవుడి పాపం ఎప్పుడు వస్తుంది? మానవుడి పాపం ఎప్పుడు వస్తుంది? తుడిచిపెడుతుండే కదా దేవుడు. అసలు మానవుడి జీవితంలో పాపం ఎప్పటి నుంచి వస్తుంది? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం, నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే తల్లి నన్ను గర్భము. అది మానవుని జన్మలోనే పాపం ఉంది, మానవుడి పుట్టుకలోనే పాపం. సో మనం పుట్టినప్పటి నుంచి పాపాలు మనలోనే ఉన్నాయి. మనం పుట్టినప్పటి నుంచి ఉన్న ప్రతి పాపమును ఏం చేస్తున్నాడు యేసు ప్రభువారు? ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా తుడిచివేస్తారు. ఒక మాట చెప్పండి, మనం పుట్టి ఎన్ని సంవత్సరాలు? సహజంగా మనం అంటే అందరం కలిసి ఒకసారి పుట్టలేదులేండి, ఎవరికి వాళ్ళు. చెప్పు జోషు, నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలు? నీకు ఎన్ని సంవత్సరాలు చెప్పు అని తొయ్యవాకండి అక్క. ఆయన చెప్పాలనుకుంటే ఆయన దోసుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు అయ్యా? 8 8 సంవత్సరాలా నీకా? నిజమేనా? నీకు హర్ష? నీకు 8ఏనా? మీ ఇద్దరికి 8 వచ్చినాయి? దూరం కాదు ఇద్దరికి. అవునే, దేవుని చెప్తాం. సరే, ఇద్దరికి 8 సంవత్సరాలు అంట. సరే, వాళ్ళకేం తెలిసిందిలే కానీ మనల్ని అడుగుదాం. మనలో కొందరిని అడుగుదామా? మనలో కొందరిని అడుగుతాం, సమాధానం చెప్పాలి. శాంసన్, నీకు ఎన్ని సంవత్సరాలు? ఇల్లు ఇప్పుడు అడుగుతా క్వశ్చన్, సమాధానం చెప్పండి. అంతసన్నా, నీకు ఎన్ని సంవత్సరాలు? ఎన్నో సంవత్సరం ఏట మారుమనసు పొందే పాప క్షమాపణ ఉందే? 22 ఏట, ఇప్పుడు 30. నాకంటే చిన్నోడు ఏంటి? వదిలే, ఏది చెప్పొద్దు, సీక్రెట్గా ఉండాలి. కాబట్టి దాదాపు ఒక 10 సంవత్సరాలు వేసుకో. 10 సంవత్సరాలు. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు? 22 ఏట మారుమనసు పొందాడు. అంటే 22 సంవత్సరాలు తను చేసిన పాపం, తల్లి గర్భం నుండి వచ్చిన తర్వాత నుండి చేసిన ప్రతి పాపం అంతా ఏమైంది? 22 ఏట మారుమనసు పొందినప్పుడు ఒక్కసారిగా తుడిచివేయబడ్డాయి. అంటే 22 సంవత్సరాల పాపాలంటే, ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా, 22 సంవత్సరాలకి ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని నెలలు ఉంటాయి అన్న ఏనా తెలుసా? 22 సంవత్సరాలకి ఎన్ని నెలలు? ఇక లెక్కలు వేయాలి, లెక్కల మాస్టర్ ఉంటారు, చెప్పాలి. నా మొహం చూస్తే ఏం సగం? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. 10 సంవత్సరాలకి ఎన్ని? 10 సంవత్సరాలకి ఎన్ని నెలలు? 120 నెలలు. అంతేనన్నా? ఓకే. 20 సంవత్సరాలకి 240. ఇంకో 2 సంవత్సరాలకి ఎంత? 24. అంటే 264 సంవత్సరాలు, 64 నెలలు. ఇప్పుడు 264 నెలల్లో ఎన్ని రోజులు? నెలకి ఎన్ని రోజులు? ఈ లెక్కలు చేసుకుంటే 264 నెలకి రోజులు ఎన్ని వస్తాయి? అసలు మనకి 264 పాపాలను చేసి గుర్తుంటాయా? మరి ఆయన ఎందుకు ప్రతిదీ మనం పుట్టిన కాడి నుంచి చేసిన ప్రతి పాపాన్ని మరి గుర్తు పెట్టుకున్న వాటిని తుడిచిపెడుతున్నాడు? ఎందుకంటే మనకు గుర్తు లేకపోయినా ఆయన గుర్తుండే కాబట్టి, అవి తీసేస్తేనే మనం దేవుని రాజ్యంలో ఉంటాం కాబట్టి, అవి తీసేస్తేనే మనం పరలోక రాజ్యంలో ఉంటాం కాబట్టి, అది తొలిగిపోతేనే దేవుని రాజ్యంలో సంతోషంగా ఉంటాం కాబట్టి ఆయన ఆ పాపాలన్నింటిని కూడా ఏం చేస్తున్నాడు? తుడిచివేస్తున్నాడు. ఒకటి ఆలోచింది, 240 నెలల క్రితం నువ్వు చేసిన, అప్పటి నుండి చేసిన 240 పాపాలన్నీ గుర్తులేనప్పుడు 240 నెలల్లో ఎన్ని రోజులు ఎన్ని పాపాలు చేసావు? అవన్నీ గుర్తుండకుండా ఉంటాయా? అసలేం గుర్తుండవు. 240 నెలలదే గుర్తున్నప్పుడు, నెల కోటానే గుర్తులేనప్పుడు ప్రతిరోజు ఏడ గుర్తుండేది? కానీ ఆయన దృష్టిలో ఉండే, మొత్తం ఆయన దృష్టిలో అంతా లిఖించబడి ఉండే. ఆ ప్రతి పాపాన్ని అంతా ఆయన ఏం చేస్తున్నాడు? విడిచివేస్తున్నాడు. సో ఈరోజు మన జీవితంలో ఇది ప్రాముఖ్యమైన మాట. ఏంటి ఈ మాట? ఆయన మన ప్రతి పాపాన్ని తుడిచివేస్తున్నాడు. దాని కొరకు మనం ఏం చేయాలి? ఆయన మన ప్రతి పాపాన్ని తుడిచివేయబట్టడం కొరకై
సరే, ఆయన మన ప్రతి పాపను తుడిచివేయడానికి మారుమనసు పొందాలి. ప్రభా, నా ప్రతి పాపాలను తుడిచివేయి. ఇదిగో నేను ఒప్పుకుంటున్నా, ఈరోజు నీ సన్నిధిలోకి వస్తున్నా, నా పాపాలు క్షమించి నాకు మారుమనసునిచ్చి ప్రభా నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టి ప్రభాని మనం ఒప్పుకోవాలి. ఇదన్నమాట. 5వ విషయం, లూకాసు వార్త 15:7 లూకాసు వార్త 15:7. చాలు, ఈ మాట సింపుల్గా ముచ్చేస్తున్నా చూడండి. మారుమనసు ఎందుకు పొందాలంటే, దేని విషయంలో పొందాలంటే, ఇప్పటి వరకు పరలోక రాజ్యాన్ని దుఃఖపరుస్తూ వచ్చాం. సో ఈ మారుమనసు ద్వారా ఏం జరుగుతుంది? పరలోక రాజ్యంలో సంతోషం. ఈరోజు నువ్వు మారుమనసు ఎందుకు పొందాలంటే, పరలోక రాజ్యంలో నిన్ను బట్టి సంతోషం ఉండాలి. మారుమనసు ఎందుకు పొందాలా? పరలోక రాజ్యంలో నిన్ను బట్టి సంతోషం ఉండటం కొరకే. ఇప్పటి వరకు మన నిమిత్తమే పరలోక రాజ్యాలు ఎలా ఉంటుంది? దుఃఖంతో కూడిన జీవితం. అంటే మనం పాపంలో ఉన్నంత కాలం పరలోక రాజ్యంలో ఉన్న దేవునికి దుఃఖమే. సో ఎప్పుడైతే మనం మారుమనసు పొందుతాం అంటే, పాపాలు ఒప్పుకుంటాం, జీవితం మార్చుకుంటామో, చెడ్డ ప్రవర్తన కలిగి ఉండను ప్రభావం తీర్మానం ఎప్పుడైతే చేసుకుంటామో, అప్పుడు ఏమైంది? సంతోషం. ఎక్కడ సంతోషం? సో ఇప్పుడు మనం మారుమనసు దేని కొరకు పొందాలా? పరలోకంలో సంతోషం మన వల్ల దేవునికి కలగడం కొరకే మనం మారుమనసు పొందాలి. సో మన వల్ల దేవునికి సంతోషం లేకపోతే ఏం జరిగింది? ఆదికాండం 6వ అధ్యాయంలో చూసాం కదా, ఏం జరుగుతూ వచ్చింది? 6-7 అధ్యాయాల్లో దేవుని ఉగ్రత వచ్చేసి భూమి మీద మొత్తాన్ని కూడా సమూల నాశనం చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మారుమనసు. ఎందుకు? దేవుని దుఃఖ పెడతానికి కాదు. ఎందుకు ఈ మారుమనసు? పరలోకంలో ఉండే దేవునికి సంతోషం కలుగు చేయటం కొరకు. మారుమనసు పొంది ఒక్క పాపి విషయమే పరలోకం ఎలా ఉంది? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏ పరలోకానికి నువ్వు వెళ్ళాలనుకుంటావో ఆ పరలోకం ఈరోజు సంతోషించాలంటే నువ్వు మారుమనసు పొందాలి. అర్థమవుతుందండి? ఏ పరలోకానికి నేను వెళ్ళాలి ప్రభు అని ఎదురు చూస్తున్నావో ఆ పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే చేయాల్సిన పని ఏంటి? ఒకే మాట, ఆ పరలోకంలో ఎప్పుడైనా సంతోషం నిన్ను బట్టి ఎప్పుడైనా పరలోకంలో సంతోషం ఉండిద్దంటే అది ఒకే ఒక సమయం, నువ్వు మారుమనసు పొందినప్పుడు. అసలు నిన్ను బట్టి పరలోకంలో సంతోషం ఉంటుంది. అది అర్థం చేసుకో. అసలు మనం ఎవరమే? చాలా మంది అంటారు చచ్చిన కుక్క లాంటి వాడిని. చాలా మంది అంటారు పాపం చేత అపరాధ చేత చచ్చిపోయిన వాడిని పెంట కుప్ప మీద ఉండవాడిని అంటారు. అసలు మనం పరలోకానికి సంతోషాన్ని ఇవ్వడం ఏంటి? దేవుడే మనకు సంతోషాన్ని ఇవ్వడానికి తన కుమారుని లోకాన్ని పంపి మన కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచేటట్టు చేశాడు కదా. మనకు సంతోషం ఇవ్వడానికి దేవుడే తన కుమారుని పంపినప్పుడు మన వల్ల పరలోకంలో సంతోషం రావడం ఏంటి? ఎప్పుడైనా గమనించావా? నీ వల్ల పరలోకంలో సంతోషం ఉంది. ఎప్పుడు ఉంది? నువ్వు మారుమనసు పొందినప్పుడు. చేసిన పాపాల విషయమై మారుమనసు పొంది ప్రభు ఈ తప్పుదేమో నేను చేసిన క్షమించు ప్రభు అని దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకున్నప్పుడు, మారుమనసు పొందినప్పుడు అప్పుడు పరలోకంలో సంతోషం ఉంటుంది. ఈరోజు నువ్వు మారుమనసు ఎందుకు పొందాలంటే, నిన్ను బట్టి పరలోకంలో సంతోషం కలగాలి. ఏడగలగల? నిన్ను బట్టి పరలోకంలో సంతోషం రావాలి. పరలోకంలో నిన్ను బట్టి ఏముండాలా? సంతోషం ఉండాలి. ఇప్పుడు నువ్వు పొందే మారుమనసు దేని కొరకు? 1, నీ తప్పిదములు క్షమించబడటానికి. 2, నీ చెడు నడత సరిచేయడానికి. 3, పాప క్షమాపణ కొరకు. 4, పాపాలు తుడిచిపెట్టడానికి. 5, దేనికి? ఇప్పుడు 5వది ఇంపార్టెంట్. నువ్వు మారుమనసు ఎందుకు పొందాలా? పరలోక రాజ్యంలో నిన్ను బట్టి సంతోషం ఉండాలి. అప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను బట్టి ఏ రోజైనా సంతోషపడతాడంటే అది నువ్వు మారుమనసు పొందినప్పుడే. ఎప్పుడు సంతోషపెడుతున్నాడు? ఫస్ట్ కోణంలో నిన్ను బట్టి దేవుడు ఏదైనా సంతోషిస్తాడంటే అది ఒకటే కోణం, నువ్వు మారుమనసు పొందినట్టు. సార్, మారుమనసు పొందినట్టు కదా, పొందినప్పుడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండేవారు ఎవరైనా సరే, బాప్తిసం తీసుకున్న వారైనా సరే, నువ్వు మారుమనసు పొందితే పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు. పరలోకమే సంతోషించింది. ఒక్క మారుమనసు కొరకు పరలోకాన్ని దుఃఖపరుస్తున్నాం మనం. ఒక్క మారుమనసు పొందితే ఏమైందండి? పరలోకమే సంతోషం. ఈ మారుమనసు బల దగ్గర చాలా మంది లేక కఠినంగా బలలో పాల్గొనేవాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళని బట్టి ఏమవుతుంది? పరలోక రాజ్యంలో సంతోషం లేదు. ఒక్క వ్యక్తి మారుమనసు పొందితే, పాపం చేసిన వ్యక్తి, పరలోక రాజ్యంలో సంతోషం ఉంది. ఈరోజు నీ మారుమనసు దేని కొరకు? పరలోక రాజ్యంలో నువ్వు దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో సంతోషాన్ని నింపటం కొరకే నువ్వు మారుమనసు పొందాలి. ఈరోజు నీ మారుమనసు దేని కొరకు? పరలోక రాజ్యంలో సంతోషాన్ని నింపటానికి. సో అసలు మారుమనసు అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి. మతిమరుపు లేదు, కొద్దిగా వచ్చినట్టుంది, రికవర్ అయినట్టుంది. మారుమనసు అంటే ఏంటి? గుర్తు చేసుకోకుండా కాదక్క.
మారు మనసు అంటే ఏంటి? ఈ ఫోన్ ఉంది, కనబడుతుందా మీకు? ఫోన్ కనపడిందా? ఇదేంటి ఫోనే, ఇది దాన్ని ఏమంటారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకునేది కాదు, ఇది ఫోనే. సో ఈ ఫోన్ని రా జోషు తీసుకో, తీసుకో ఇట్రా, తీసుకో. నేను చూడలా కానీ తీసుకున్నాడు. ఇప్పుడు ఏమైనట్టు? దొంగతనం. ఇప్పుడు నేను చూడకోకుండా ఆయన ఫోన్ తీసి దొంగతనం చేశాడు. ఇప్పుడు తీసుకొచ్చి అంకుల్ నేను ఈ ఫోన్ దొంగతనం చేశాను, నీది ఇక ఎప్పుడు చేయను అంకుల్ అని ఇస్తావా, ఎత్తుకెళ్తావా? మరి ఎందుకు ఇచ్చేసాడు అనుకోండి, ఇప్పుడు ఏంటి? మారుమనసు అంటే నువ్వు ఒక దొంగతనం చేసే అలవాటు ఉంటే ఇది నాకొద్దు, ఇక ఇది నేను దొంగతనం చేశా, అది మారుమనసు. అది బైబిల్లో ఎవరు పొందారు మారుమనసు? చెప్పండి, ఎవరు పొందారు మారుమనసు బైబిల్లో? ప్రభువారు ఉన్నప్పుడే మారుమనసు అన్నది ఉంది. అతని వ్యక్తిలో, అతని జీవితంలోకి వచ్చింది ఎవరు? యేసు ప్రభువారు ఉన్నప్పుడే ఆ యొక్క కుటుంబంలో మారుమనసు వచ్చింది. ఎస్, జకర్యా ఏం చేస్తూ వచ్చాడు? అమ్మా 20:30 అయిపోయింది ఉండు. జకర్యా ఏం చేస్తూ వచ్చాడు? ఒక్కసారిగా యేసు ప్రభు అంటాడు, జక్కయ్య నువ్వు దిగిరా. జక్కయ్య పుట్టాడు కాబట్టి యేసు ప్రభు మార్గం వెళ్తుంటే మేడి చెట్టు ఎక్కాడు. నాలాంటి పొట్టోడే మేడి చెట్టు ఎక్కారు. ఏంది యేసు ప్రభుని చూడటానికి? మందిరంలో అందరూ పొట్టోళ్ళు ఉండట్టున్నాం, ఒకళ్ళు ఇద్దరు పొడిగోళ్ళు ఉండట్టుంటారు. సరే, జక్కయ్య ఇదిగో దిగిరా, నువ్వు నేడు నేను నీ ఇంట నివసించవలసి ఉంది అన్నాడు. ఏమంటే జక్కయ్య ఏం చేశాడు? దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే ఏమన్నాడు? ప్రభా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ₹1 తీసుకుంటే వాడికి ఎంత ఇస్తానన్నాడు? నేనే లెక్కేసుకోవాలి, ఏ చాలా చెబుతున్నాడు. 4 అంతలా నేను ₹1 తీసుకుంటే 4 అంత ₹4 తిరిగి ఇస్తా ఎవరికైనా సరే అంటున్నాడు. అంటే అదేంటి? మారుమనసు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా, అది మారుమనసు అంటే ఏంటా మారుమనసు? నేను ఈ ఫోన్ దొంగతనం చేశా, అయ్యా ఇంకో 4 ఫోన్లో కొనుక్కొచ్చేయమని కాదు, ఫోన్ దొంగతనం చేశా, ఇది నీ ఫోన్ నువ్వే తీసుకో, నేను చేసిన తప్పులు క్షమించని ఆ చేసిన తప్పును ఒప్పుకోవడమే మారుమనసు. అసలు తిరిగిచ్చి చేసిన తప్పుకి క్షమాపణ అడగటమే మారుమనసు అంటే. మారుమనసు అంటే ఏంటండి? ఇది చేసే ఒకప్పుడు దొంగతనం చేసాం, కానీ ఇది నేను చేసిన తప్పైనా తిరిగి నాకు ఇచ్చేసి మరలా క్షమాపణ ఉంది, మరలా ఈ దొంగతనాలు చేయకోకుండా ఆపేస్తేనే అది మారుమనసు అంటే. ఇంక చాలా ఉంటాయి కదా, అవన్నీ నేను చెప్పడానికి నా టైం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఒక దొంగతనం చేస్తాం, ఒకప్పుడు తెలియనప్పుడు చేసాం, దేవుడు మాట్లాడినప్పుడు ఈ దొంగతనం ఏం చేసాం? చేసిన దొంగతనాన్ని ఎవరి దగ్గర చేసామో వారి దగ్గరికి ఎత్తుకెళ్ళి ఇచ్చేసేసి ఇంకేం చేస్తాం? అయ్యా నేను ఈ దొంగతనం చేశాను, తప్పైపోయింది, క్షమించాలని ఒప్పుకుంటున్నావు అంటే ఇక్కడ ఏం జరుగుతున్నట్టు? మరలా ఈ దొంగతనం చేయకుండా నువ్వు జీవించడమే మారుమనసు అంటే. అర్థమవుతుందండి? ఒక్కసారి చేసేవు, అది తప్పని నీకు తెలిసింది, మరలా దాన్ని విడిచిపెట్టావు, దాని విషయమే ఒప్పుకున్నావు, మరలా దాన్ని చేయకోకుండా ఏమైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకుంటూ దేవుని దగ్గర ఒప్పుకుంటూ ముందరకు వెళ్తామే మారుమనసు అంటే. ఇది మారుమనసు అంటే. మారుమనసు ఏంటి? నువ్వు చేసినది ఏదైతే తప్పు ఉందో దాన్ని ఒప్పుకుని మరలా దాన్ని చేయకోకుండా ఉండటమే మారుమనసు అంటే. ఆ చేసిన తప్పును ఒప్పింపజేయటమే మారుమనసు. ఆ చేసిన దాన్ని అయ్యా నేను తప్పు చేశానని ఒప్పుకోవడమే మారుమనసు. మరలా అది చేయకోకుండా ఉండటమే క్రైస్తవ జీవితం అంటే. ఇప్పుడు ఏ విషయంలో మారుమనసు పొందాలా? ఇప్పుడు చెప్పండి. చేసేము, దాని విషయమే మారుమనసు పొందాలా, ఒప్పుకోవాలా, మరలా చేయకూడదు. చేసింది ఏంటి? తప్పిదమ్ములు, ఎదుటి వ్యక్తి వాళ్ళ ఎన్నో తప్పిదమ్ములు చేసాం. రెండోది ఏంటి? చెడు నడక నడిచాం. మూడోది ఏంటి? పాపాలు క్షమాపణ లేకుండా పాపాలు చేస్తూ వచ్చాం. నాలుగోది ఏంటి? పాపాలు తుడిచిపెట్టే అవకాశం ఉంది కానీ మనం పాపాలు ఒప్పుకోవట్లా. నాలుగోది ఏంటి? ఐదోది పరలోక రాజ్యంలో. ఇప్పుడు మనం ఒప్పుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? మారుమనసు పొందాలి. మరి మారుమనసు పొందితే తప్పిదం తుడిచిపెట్టబడుతున్నాయి, మారుమనసు పొందితే పాపాలు క్షమించబడుతున్నాయి, మారుమనసు పొందితే పాపాలు తుడిచిపెట్టబడుతున్నాయి, మారుమనసు పొందితే వీళ్ళు చెప్పేదంతా బాగుందన్న. మారుమనసు పొందితే మన తప్పిదం తుడిచిపెట్టబడుతున్నాయి, మారుమనసు పొందితే మన చెడుతనం అన్నది తీసివేయబడుతుంది, మారుమనసు పొందితే మన పాపాలు క్షమించబడుతున్నాయి, మారుమనసు పొందితే మన పాపాలు తుడిచిపెట్టబడుతున్నాయి, మారుమనసు పొందితే పరలోక రాజ్యంలో సంతోషం. అంటే నువ్వు చేసిన తప్పు తెలియక చేసావు కాబట్టి ఆ తప్పు అని తెలిసిన తర్వాత ఇక మరలా ఆ తప్పుని చేయకోకుండా ఆ చేసిన దాని విషయమే ఒప్పుకుని ముందరకు వెళ్ళటమే మారుమనసు. సో ఈరోజు ఏ తప్పులు చేసావు, ఏం చేసావు అన్నది నేను అడగను, కానీ చాలా చేసి ఉంటాం. అన్నీ చెప్పుకుంటా పోతే రేపు పొద్దున అయిపోద్ది, రేపు పొద్దున కూడి కూడా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అటు కాకుండా
హృదయాలు ఎవరైతే తప్పులు చేసి ఉంటారో వాళ్ళు ఒప్పుకోండి. 1 నిమిషం పాటు టైం ఇస్తాం. 1 నిమిషం కాదు, 2 నిమిషాలు టైం ఇస్తాం. అందరికి వినబడేటట్టు ప్రార్థన చేయొద్దు. మనసులో, ప్రభా నేను ఈ తప్పు చేశా, ఈ పాపం చేశా, ఇదిగో నీ దృష్టిలో ఈ తప్పులు చేసే వీటి విషయమే మార్మోసుకుంటున్నాను ఒప్పుకోండి. ప్రభు ద్వారా క్షమించబడతాం. చివరి ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు టైం ఇస్తాం. 2 మినిట్స్. దయచేసి ఎవరో కూడా అటు ఇటు చూడదు. దేవుడు నీతో మాట్లాడుతుంటే, నువ్వు మారుమూసి పొందమని దేవుడు ఇచ్చిరేస్తుంటే, ఏ తప్పిదములు ఏ పొరపాటు నువ్వు చేస్తూ వచ్చేవో, నేను ఒక దొంగతనం గురించి ఎగ్జాంపుల్ ఇచ్చా, చాలా ఉంటాయి ఇంకా మన జీవితంలో. వాటన్నిటి విషయమై నువ్వు ఒప్పుకుంటే, వాటన్నిటి విషయమై ఒప్పుకో. ఫస్ట్ ప్రార్థనలో ఉండండి. ఫస్ట్ టీలు బిస్కెట్లు తర్వాత చూద్దాం. ఏడుండాలా? ప్రార్థనలో. సో నువ్వు నిజంగా ఒప్పుకుంటే ధన్యురాలి. ఏవైతే తప్పిదములు ఉండవు, ఏవైతే పొరపాట్లు ఉండవు, ఏవైతే చెడు నడుతుందో, ఏవైతే పాపాలు ఉండేవో, ఏ పాపాలు అయితే తుడిచిపెట్టబడాలో, ఏ పాపాలు అయితే క్షమించబడాలో, ఏదైతే పరలోక రాజు నిన్ను బట్టి సంతోషం ఉండాలో, అవి తుడిచిపెట్టుకోకుండా, క్షమించబడుకోకుండా, ఆ తప్పిదములు కానీ, చెడు నడతను బట్టి కానీ, పరలోక రాజ్యం సంతోషం లేనటువంటి జీవితం ఏదైతే జీవిస్తూ వచ్చామో దాన్ని ఒప్పుకుందాం ఈరోజు. ప్రభా ఇదిగో పలానా సందర్భాన్ని బట్టి, పలానా పరిస్థితిని బట్టి నేను పరలోక రాజ్యంలో నీకు సంతోషాన్ని ఇవ్వను, వాడికి ఇవ్వను దారికుంటూ వచ్చాను. క్షమించు ప్రభా, నా జీవితాన్ని సరిచే ప్రభాని ప్రార్థన చేసుకో. క్షమించమని అడుగు. ఇప్పటి నుంచి నాకు మార్మూస్ తగిన ఫలాన్ని ఫలించడం కొరకు మార్మూస్ని దయచే ప్రభాని అడుగు. ప్రభు మార్మూస్ని ఇస్తాడు. ఆ మార్మూస్ కలిగిన వాడిపై జీవితం మార్చుకుని బాప్తిసం పొందడం కొరకే నువ్వు సిద్ధంగా ఉండటానికి కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. అట్లా మౌనంగా ఉండండి. ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు దేవుడు నీతో మాట్లాడుతుంటే చిన్న ప్రార్థన చేసుకో. అటు ఇటు చూడదు. ఎవరైనా అట్లా ఒప్పుకుని ఉంటే గొప్ప తీర్మానం కలిగి రేపటి దినం బాప్తిసం కొరకై సిద్ధపడి ఉండండి. అట్లా ఒప్పుకున్న వారు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయండి. చిన్న దయగలిగిన మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సాయంత్రకాల సమయంలో ఈ కోడికలో ప్రభువ మా ప్రియులందరినీ చేర్చుకున్నాం. 5 అనుభవం ద్వారా నీ వాక్యం నేర్చుకుంటూ వచ్చాం. మా ప్రభు, మీరైతే నిజముగా మేము పాపంలో ఒప్పుకునే ఇలా మీరు క్షమించే దేవుడవు, మా పాపంలో తుడిచిపెట్టే దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ దినమైన ప్రభు మానవులు మా ప్రభు మర్చిపోయే స్థితిలో ఉంటారు, కానీ మీరు మా ప్రభు ఒకసారి తుడిచిపెట్టినామంటే మరి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోనని మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయగల తండ్రి, మారు మనసు పొంది మా ప్రభు రక్షణ పొందమని మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయగలవాడ, మీరు ప్రేమించి మా మనసులు మార్చి ప్రభువ, ఎవరైతే మా ప్రభు నిజముగా తన పాపములు తాను ఒప్పుకొని యేసు ప్రభు నన్ను ప్రేమించాడు, నా పాపములు తుడిచివేశాడని జ్ఞాపకం చేసుకొని ప్రభు మనసును మార్చుకొని
నూతనమైన బాప్తీసంలో పొందుటకు సహాయం చేసి బలపరచుమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే ప్రభా ఈ యొక్క వాక్యం విని వాక్యానుసారమైన స్థితిలో నడిచి ప్రభువా మా ప్రభు నీ నిత్య రాజ్యానికి వాళ్ళు సిద్ధపడినట్లయితే నీ వాక్యం ద్వారా సంధి చేయమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన మనసులో మార్చుకొని ప్రభా నీ రాజ్యానికి వారసులుగా చేయము. ఈ కోడిక ద్వారా వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ప్రభా నిజముగా తన పాపంలో ఒప్పుకొని మా ప్రభు నేను స్వీకరించి వారుగా సిద్ధపరచుమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు రేపటి దినమున బాప్తీసం తీసుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభు వారి వారి మనసులు మార్చుకొని ప్రభు మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మా అతిక్రమలు తూర్చిపోయట కోసమై మా ప్రభు మా పాపములు క్షమించట కోసమై మా ప్రభు అని నిజముగా ఒప్పుకునే ధన్యత కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇటు నిరీక్షణ, ఇటు కృప, ఇటు ఆధిక్యత మీరు మాకు మా ప్రియులందరూ కలగజేయమని నిజంగా వాళ్ళు సంతోషంగా ప్రభు నీ రాజ్యంలో చేర్చాలంటే తన పాపం తను ఒప్పుకొని ప్రభుని నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని మా ప్రభును రక్షకుడు యేసు ప్రభు శక్తి నామపేట ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టెల గుణములను కాపాడుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును శక్తి గల మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు నేడు చేరు వచ్చిన వారికి ఈ రీతిలో బాప్తిసం తీసుకుంటున్నటువంటి సహోదరులు సహోదరులకి సర్వోదయ సంఘమునకును స్థానిక కలశ మందిరమునకును సర్వలోకంలో ప్రజలకును దేవుని కృపా మహేశ్వరంతో సహాయం చేయను గాక. ఆమేన్. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.